దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్ది సమయం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యెహెజ్కేలు గ్రంథం నుంచి 37వ అధ్యాయం 13వ వచనం. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి చదవండి. సమాధిలో ఉన్న మిమ్మల్ని బయటకు రప్పించగా దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా ప్రజలారా, చెప్పండి, ఎవరి ప్రజలమాట? నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మను బయటకు రప్పింపగా. చెప్పండి, సమాధులను మిమ్మను బయటికి రప్పింపగా. తర్వాత వచనం కూడా చదవండి, 14వ వచనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపచేసేదను. మీ దేశంలో, మళ్ళీ చదవండి, ఏ దేశం అంట? మీ దేశంలో మీ దేశం. అందరు ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలి. మీ దేశంలో నేను మమ్మల్ని నివసింపజేసి చేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా వాక్కు. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మను బయటికి రప్పింపగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు అంటాడు. బాగా జాగ్రత్తగా వినండి. సమాధిలో ఉన్న మనిషి, హల్లెలూయా, చెప్పండి, సమాధిలో ఉన్న మనిషి సత్యాన్ని గురించి వివరిస్తాడా? సమాధిలో ఉన్న మనిషి ఆ మన్ను అయిపోయినాక మన్ను దేవుని స్తుతిస్తుందా అంటే మన్ను దేవుని స్తుతించదు. అదిలాగా సమాధి దగ్గర పోతే సమాధి మనకు సత్యాన్ని గురించి వివరించదు. 28వ కీర్తన 1వ వచనం చదవండి. యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనంగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా నుండి నెడల నేను సమాధిలోనికి దిగిన వాని వలె అగుదును. జాగ్రత్తగా వినండి. ఇక్కడ మానవుడు ఎలా ఉన్నాడంటే సమాధిలో ఉన్నట్టుగా ఉన్నాడు. దేవుడు నీకు జవాబు ఇవ్వట్లేదు అంటే నువ్వు ఎక్కడున్నావు? సమాధిలో ఉన్నావు. చెప్పండి, దేవుడు నీకు ఎవరి ప్రార్థనకైతే దేవుడు జవాబు ఇవ్వట్లేదో వారు సమాధిలో ఉన్న వారితో సమానం. అందరనండి, ఎవరి ప్రార్థన అయితే దేవుడు విని జవాబు ఇవ్వట్లేదో వారు సమాధిలో ఉన్నవారి వలె అగుదురు. ఇక్కడ ఈ భక్తుడు అంటుండే 28వ కీర్తన 1వ వచనంలో, యెహోవా, నేను నీకు మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపము. నీవు మౌనముగా నుండి నెడలా నేను సమాధులోనికి దిగువారి వలె. మీరే చెప్పండి, జవాబు వస్తుందా మరి మనం ప్రార్థన చేస్తే? రావట్లే. కారణం సమాధిలో. సమాధిలో ఉన్న లోకంలో ఏం జరుగుతుందో తెలియదు. అంతా ఒక గుడ్డితనం. చెప్పండి, అంతా ఒక గుడ్డితనం. పాపం వల్ల వచ్చు జీతం మరణం.
ఇప్పుడు మనం పాపం చేసినామంటే దేవునికి మనకు సంబంధం కట్ అనండి. మనం పాపం చేస్తే దేవునికి మనకు సంబంధం కట్. ఇదంతా ఎందుకు? దేవుని దానికి ఎందుకు? మీ భర్త సంగతి చూడరాదండి, అంత దూరమ్మ వల్ల ఇంట్లో ఉన్న సంగతి చూడరాదు. మీరెప్పుడు ముఖం మడిచి మాట్లాడుకోకుండా ఉన్న రోజులు లేవా? పెళ్ళి అయిన వాళ్ళు ఎంతమంది చేపెట్టండి, చేలే పెట్టండి. పెళ్ళి అయిన వాళ్ళు చేలే పెట్టండి. పెళ్ళి అయిన వాళ్ళు తల్లి పెళ్ళి అయిందా నీకు? తల్లి పెళ్లి కాలేదా మీకు? చేతులు ఎత్తని వాళ్ళు పెళ్లి కాలేదా? నీకు కాలేదా? నీకు పెళ్లి కాలేదా? మరి చేయొద్దు, చేయకెందుకేండి? మీరే చెప్పండి, యథార్థంగా చెప్పండి, ఉన్నదన్నట్టు చెప్పండి. మీ ఇద్దరికి లాడై అయినప్పుడు, గొడవ అయినప్పుడు, ఒకళ్ళ మనసు ఒకళ్ళు కలవనప్పుడు మీరు మాట్లాడుకోకుండా ఉండలేదా? ఉన్నాం. కొందరు రోజుల తరబడి, కొందరు వారాల తరబడి, కొందరు నెలల తరబడి, కొందరు సంవత్సరాల తరబడి లేరా? ఇప్పుడు ఒక అమ్మని లేచి నిలబెడతా, అమ్మ నువ్వు ఎన్ని సంవత్సరాలు భర్తకు మాట్లాడకంటే చెప్తుంది ఆమె. 3, 4, 5, 6, 7, 10 ఏళ్ళు అయింది కూడా అనేటోళ్ళు ఉండు ఇక్కడ లేరా అంటే మరి వాడు సావలే బతికే ఉన్నాడు. మరి ఆమె తెచ్చిందా వాడు తెచ్చిండా నాకు తెలియదు. వాళ్ళిద్దరికి మాత్రం మాటలు బంద్ అయినాయి. వింటున్నారా? చాలా మందికి దేవుని జ్ఞానం అర్థం కావట్లే. 66వ కీర్తనలో 18వ వచనంలో ఇంకా పాపం చేయనవసరం లేదట. పాపం చేయాలని నువ్వు అనుకుంటే నీ ప్రార్థన దేవుడు వినడట. నా హృదయంలో నేను పాపము లక్ష్యము చేసిన అలా ప్రభువు నా మనవి పాపాన్ని లక్ష్య పెడితేనే దేవుడు మన ప్రార్థన విన్నాడు. నేను ఒకసారి ఒక అమ్మకు ప్రార్థన చేశాను. ఏమని ప్రార్థన చేసిన? ఆమె నా గర్భంలో పిండం తిరగట్లేదు పొద్దుటి నుంచి అని సాయంత్రం పూట ప్రార్థన చేసుకోవడానికి వచ్చింది. నా ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు కదా అని, వింటున్నాడు కదా అని ఆమెకు ఆ కడుపు మీద చేయబెట్టి పిండమా యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా తిరుగు అని ప్రార్థన చేసిన. ఏమా తిరుగుతుందంటే తిరగట్లేదు అన్నది. తిరగట్లేదంటే నాకు ఇక చెప్పొద్దు కానీ అంత దుఃఖం అనిపించిందో. 69వ కీర్తన 6వ వచనం చదవండి. ఏం రాస్తుందో ఇంతకుముందు అందరేనండి మాట. ప్రభువా సైన్యములకు అధిపతి యెహోవా బాగినండి, నీ కొరకు కనిపెట్టుకున్న వారికి చూసినా నా దేవుని కొరకు కనిపెట్టుకొని నా దగ్గరకు వచ్చింది ప్రార్థన చేపించుకుంటే పిండం తిరుగుతుందని. ప్రభువా నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గునందనీయకము. ఇశ్రాయేలు దేవా నిన్ను వెతుకు వారిని. దేవుడు ఇక్కడ ఉన్నాడేమో అయ్యగారి దగ్గర ప్రార్థన చేపించుకుంటే నా పిండం తిరుగుతుంది అని వచ్చింది. నిన్ను వెతుకు వారికి నా వలన సిగ్గు కలగనీయకము. నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నా వలన సిగ్గు కలగనీయకము అంటే అర్థం ఏంటిది? మన ప్రతి ప్రార్థన దేవుడు విని ఎవరైతే ఆయన కొరకు కనిపెట్టుకుంటున్నారో, ఎవరైతే ఆయన కొరకు ఎదురు చూస్తున్నారో వాళ్ళకు మన దగ్గర నుంచి దేవుడు కార్యం జరిగించాలి. అయితే నాకు ఆ రోజు జరిగించకపోతే నేను ఇట్లనే ప్రార్థనిస్తాను. 69వ కీర్తన 6వ వచనం ప్రకారం ప్రభువా నీ మీద నమ్మకం పెట్టి నా దగ్గరకు వచ్చింది. ఆ బిడ్డకి ఇప్పుడు అవమానమే కలిగింది. దేవా నీ మీద విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచి నీ దగ్గరకు వచ్చింది. నా వలన ఆమెకు ఇప్పుడు సిగ్గే కలిగింది, అవమానం కలిగింది. నన్ను బట్టే ఇప్పుడు నా ప్రార్థన విని మేలైతేదని వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఆమెకు ఏం కలిగింది? అయ్యగారు ప్రార్థన వింటాడు పిండం తిరుగుతుందంటే అదే పొద్దు నుంచి దవాఖాన పోదామంటే
నువ్వు దవాఖాన పోదామంటే ఇంటికి పోదామంటే అయ్యగారి దగ్గర ప్రార్థన పెంచుకుంటా అంటే కాదే. ఏమై ఇప్పుడు ఇక మళ్ళీ ఇప్పుడు దవాఖానకైనా అదే పొద్దున్న చెప్తే ఇప్పుడు ఇంటి ఎంత బాగుండు, లోపల ఉండడో సచ్చిండో తెలియదు, కదలటం లేదు, తిరగట్లేదు. వింటావు నువ్వు అసలు చెప్తే మొండి భక్తి పానాలు పోగొట్టుకునే భక్తి. ఇప్పుడు డాక్టర్ దగ్గర పోతే ఏమంటాడో, ఓ పిండం లేదు కదా చచ్చిపోయింది అంటాడేమో అని ఇవన్నీ నువ్వు ఊహించుకొని, దేవా నా వాళ్ళకి అవమానం కలగద్దు, నా వాళ్ళకి సిగ్గు కలగద్దు, నీ మీద విశ్వాసం ఉంచి నమ్మకం పెట్టించు. నా దగ్గర ఎక్కడో తెలియకే దుర్మార్గ పనులు చేస్తారని రాసి ఉంది. ఏమో మరి నేను ఎక్కడ దుర్మార్గ పని నాకైతే తెలవట్లేదు, తెలిస్తే చూపెట్టు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా అని ప్రార్థన చేస్తే, ఇప్పుడు ప్రార్థన చేయి, ఇప్పుడు పిండం తిరుగుతుంది అని చూపించాడు. నీ తప్పులు క్షమించాను అన్నాడు. అంతే. ఏమంటే ఇక నాకు జవాబు వచ్చింది. లోపల నేను ప్రార్థన చేస్తుంటే నాకు జవాబు వచ్చేసింది. కళ్ళల్లోనే జవాబు వచ్చేసింది. అలయా అన్యజనులు ఇట్లా అంటారు, ఇవాళ నా కొడుకను పొద్దున్న నుంచి ఒకటే అదురుతుంది, నా కుడికన్ను అదురుతుంది, ఏమో అపశకనం జరుగుతుందో ఏమో నాకు భయం. ఎప్పుడు కుడికన్ను అదిరినా ఏదో ఒకటి అవుతుంది. ఇవాళ పొద్దున్న నుంచి మా ఇంటి చుట్టూ కాకి బోళ్ళు బయట వేసిన కాంచి ఎగురుడు, ఇటు ఎగురుడు, అటు ఎగురుడు, కావు. ఇవాళ ఈ కాకు వెళ్ళినప్పుడల్లా చుట్టాలు వస్తారు. ఎవరు వస్తారో ఏమో. ఇగో నేను ఇప్పుడే బయటికి పోదాం అనుకుంటే ఆ మొదటి శబ్ది తుమ్మింది. ఎప్పుడు దుమ్ముతుందో నా పని ఉత్తదవుతుంది. ఎప్పుడు దుమ్ముతుందో నా పని కథమే. ఇక ఆ రోజు ఏం తుమ్ములే అని పోతానా, ఉత్తదవుతుంది నా పని. ఏందో ఏమో నాకేం అర్థం కావట్లేదు. సినిమాలో కూడా ఒక పాట రాసినది, ఏలా అదిరేను నా ఎడమ కన్ను అని రాసింది. ఆమెకు ఎడమ కన్ను అదిరిందట, ఏం కుడి కన్ను. పాట రాసింది, ఏలా అదిరేను నా ఎడమ కన్ను అని రాసింది. నిజంగానే పాపం చెట్టుకు ఉయ్యాల కట్టిండ్రు, పాట పాడుతుంది, ఏలా అదిరేను ఎడమ కన్ను అనుకుంటే పాపం ఉయ్యాల మీకు కింద పడి కన్ను పోయింది. 2 కన్నులు పోయినాయి. అది సినిమా. ఇక మన జీవితంలో అయితే ఇక ఏం జరుగుతుందో ఏమో. సమాధిలోకి పోవద్దనే దేవుడు నీకు నాకు ఆత్మనిస్తుండు. లేయా 13వ వచనం చదివినాం, 14వ వచనం కూడా చదువుకున్నాం కదా మనం. నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు, మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశములో మేము నివసింపజేసేదను. యెహోవానగు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. బాగా జాగ్రత్తగా ఈరోజు మంచిగా వినాలి వాక్యం. అర్థమైతే ఎమ్మటే పాటించాలి, లేకపోతే మీరు సత్యన మనుషులతో సమానమే. అంటే నువ్వు ఎక్కడ ఉండదలుచుకున్నావు అక్కడ నీ ప్రార్థన వినడు. నువ్వు ఎక్కడున్నా అక్కడ నీ ప్రార్థన వినడు. దేవుడు నేను ఎక్కడ ఉండాలనుకున్నాడో అక్కడ ఉంటేనే నీ ప్రార్థన వింటాడు. లేకపోతే నువ్వు సమాధిలోకి పోయిన దానిలాగానే అయిపోతావు. వింటున్నారా? అక్కడ నా ప్రార్థన వినలే, నువ్వు తప్పు ఉంటే చెప్పుదావా సరి చేసుకుంటా అన్నా. వెంబటే మళ్ళీ నాది నాకే ముందు అర్థమైంది. అమ్మ ఇప్పుడు మళ్ళీ కొంగేసుకో, ఇప్పుడు ధైర్యం వచ్చింది. సునామలో ప్రార్థన చేస్తున్నాం, పిండమా తిరుగు అన్నా. నా కళ్ళల్లో తిరిగినట్టు కనబడ్డది. ఏమో మరి ఆ దోరసాన్ని ఏం చెప్తుందో ఇప్పుడు చూడాలి మరి. ఏమమ్మా ఎట్లుంది? తిరుగుతుంది కొంచెం అయిపోయాయి. అంతే. వింటున్నారా? ఇంతే, చాలా ఈజీ సేవలో బాగుపడటం, పైకి రావటం. అయితే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనం పొందుకుంటామో ఇక దేవుడు చెప్పినట్టే నడుచుకోవాలి. దేవుడు ఉండమన్న చోటనే ఉండాలి. మన ఇష్టం వచ్చిన చోట ఉండటానికి వీల్లేదు. మన ఇష్టం వచ్చిన చోట మనం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు. చెప్పండి, మనం ఇష్టం వచ్చిన చోట మనం ఉంటే దేవుడు మన ప్రార్థన వినడు.
అట్లంటే ఇప్పుడు మా ఊళ్ళో నేను మా సర్పంచ్ కొడుకును మా ఊళ్ళో నాకు అంతో ఇంతో భూమి ఉన్నది. మాలా ఊరు చుట్టుపక్కల ఊళ్ళందరికీ పలుకుబడి ఉన్నది, పాత పలుకుబడి, పెద్ద ఇల్లు. వింటున్నారా అంటే మా ఇంట్లోనే చర్చి. వింటున్నారా? మా ఊరంతా మా బలగమే. వింటున్నారా? సగం ఊరు మా ఊళ్ళే, మా కులపోళ్ళే. వింటున్నారా? ఇక మిగతా వాళ్ళందరూ మాకంటే తక్కువలే. ఎట్లా చెప్తే అట్లా వింటారు. వింటున్నారా? ఏమయ్యా ఎందుకు బాధలు పడుతున్నావు, గుడికి రా అంటే మర్యాదకైనా వస్తాడు, ఇష్టం లేకపోయినా. ఇక పలుకుబడిన వాళ్ళే మాట వినారా? అవి అట్లుంటుంది. మరి అక్కడుంటే నా ప్రార్థన వినడు దేవుడు. నేను సత్యవంతుడి సమానమే. వింటున్నారా? ప్రవక్త తన స్వదేశంలో హితుడు కాడు అని రాసింది. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఎక్కడ ఉండమని చెప్తాడో అక్కడే ఉండాలి. అక్కడుంటేనే నీ ఆస్తి, నీ సంపద, నీ ఐశ్వర్యం, నీ భార్య, నీ పిల్లలు, నీ భర్త, నీ భూమి, నీ గొడ్డు, నీ గోద, నీ మేక, నీ పిల్లి, నీ కోళ్ళు, నీ గొర్రెలు, నీ మేకలు, నీ ఎద్దులు, నీ పశువుల మందలు అన్నీ సురక్షితంగా ఉంటాయి. ఇక నువ్వు ఒక చోట ఉండమంటే ఒక చోట ఉంటే అన్నిటికీ సరిపెడతాడు దేవుడు. కోళ్ళకి పెడతాడు, గొర్రెలకు పెడతాడు, మేకలకు పెడతాడు, బర్రెలకు పెడతాడు, దుడ్డకి పెడతాడు, దూడకి పెడతాడు. ఎవరు చెప్పకు, మళ్ళా మంత్రగాడు పెడతాడు. చూసినావా? వాడికన్నా ఇంకా సరిగా వస్తుందో రాదో కానీ దేవుడు కంచె తీసేసాడు యోబుకు. గొర్రెలు 7,000 గొర్రెలు పోయినాయి ఒకసారి. కంచె తీసేసాడు దేవుడు. 500 జతలు ఎడ్లు పోయినాయి ఒక్కరోజే. ఒంటెలు 1000 ఒంటెలు పోయినాయి ఒక్కరోజే. గాడిదలు పోయినాయి ఒక్కరోజే. పిల్లలు 10 మంది పిల్లలు పోయినాయి ఒక్కరోజే. శరీరం మీద ఆరోగ్యం పోయింది, పానం ఉన్నది అంతే. అంత ఒక్క రోజునే ఒడుసుకపోయింది, పొరకబెట్టి ఒడిసినట్టు అయింది. చెప్పినట్టు వినండి. ఇష్టం వచ్చాడు తెలివితేటలు ఉపయోగించుకి మీ తలకాయ చెప్పినట్టు వినకండి. మీ తలకాయ చెప్పిన మాట మీరు వింటే జిగటగల దొంగ ఊబిలో నాశనకరమైన గుంటలోకి మీరు దిగినట్టే. బాయిల పడ్డానన్నా ఎవడన్నా బయట తీస్తాడు, చెరువులో పడ్డానన్నా తీయవచ్చు, కెనాల్లో పడ్డానన్నా తీయవచ్చు, సముద్రం పడ్డానన్నా తీయవచ్చు. వింటున్నారా? అగ్గిల పడ్డానన్నా తీయవచ్చు, ఎక్కడ పడ్డానన్నా తీయవచ్చు. కానీ ఊబిలో పడ్డాన్ని ఎవరు తీయలేరు. ఊబి అంటే భూమికి పుండైంది అంటారు కదా, దాంట్లో లోపలికి పోతూ ఉంటాడు. ఈత కొట్టడానికి ఈత రాదు, బురద లోపలికి పోతూనే ఉంటాడు. నువ్వు తీయబోతే నువ్వు పోతావు దాంట్లో. నేను మొట్టమొదటి సేవ చేసిన ఊర్లో ధూళి కట్ట, నా ఊరి పేరు. ధూళి అంటే దుమ్ము, ధూళి కట్ట కడతారు ఎవరన్నా దాన్ని, ధూళి కట్ట. ఆ ఊర్లో పెద్ద చెరువు ఆనుకొని ఏమో చేపలు ఉంటాయి. ఒకసారి 50 కిలోల బొచ్చ అంటారు కదా, అంత బొచ్చ పడ్డది వాళ్ళ కూరలో. అయితే దాని కింద ఒక 2-3 ఎకరాలు 4-5 ఎకరాల భూమి అంతా ఊబైపోయింది. దాంట్లో అంతా జమ్ము మొలిసింది. ఈ పశువులు దుక్కిటెద్దును మేవే దాంట్లో లోపలికి పోతాడు పాపం. దాంట్లో పోతే ఈయన కూడా పోతాడు, మరి మనం కూడా పోతాం దాంట్లో. మళ్ళీ బయటకు వచ్చే ఇదే లేదు అసలు, నాదుడే. దాన్ని అసాధ్యం అన్నమాట. ఒకవేళ ఏదన్నా ఉపాయం ఉంటే హెలికాప్టర్ ఉంటే ఆ హెలికాప్టర్ మీద తాడు గీడు నిచ్చెనగిచ్చెనేదని ఉంటే ఆ మనిషిని రక్షించే సందర్భం ఒకవేళ అట్లా వస్తుంది. లేకపోతే ఆ మనిషిని ఎవరు కాపాడలేరు ఊబిలోకి పోతే. ఊబి అంటే ఊబి అంటే అర్థమైంది తెలుసా? 40వ కీర్తన 1వ వచనం. ఎప్పుడైతే మీరు దేవుని నమ్ముతున్నారో ప్రార్థన చేయటం కాదు, దేవా నేను ఏమి చేయగోరుతున్నావు, నా భవిష్యత్తులో నేనేం చేయాలి అని మీరు కనిపెట్టుకోకపోతే, యెహోవా కొరకు సహనంతో కనిపెట్టుకుంటేనే ఆయన నాకు చెవియెగ్గిన మొరాలకించను. నాశనకరమైన గుంట ఏంటి? నాశనకరమైన గుంట మన హృదయమే. మన హృదయంలో వచ్చే ఆలోచనలే, తలంపులే, అదొక నాశనకరమైన గుంట. కొంతమంది చూడండి సొంత బుద్ధితో నడుస్తారు, సైతాన్ చెప్పినట్టు వినరు. వింటున్నారా? దేవుడు చెప్పినట్టు వినరు అనండి. సైతాను చెప్పినట్టు వినరు, దేవుడు చెప్పినట్టు వినరు.
కానీ వాళ్ళ సొంత బుద్ధితో నడుస్తారు. అసొంటోళ్ళని ఎవ్వరు మార్చలేరు. వింటున్నారా? సైతాన్ చెప్పినట్టున్నా గుంజ గట్టేసి 4 రోజులు ప్రార్థనిస్తే పోతుంది అది. వింటున్నారా? ఒక దేవుడు చెప్పినట్టున్నా ఇక ఆ మనిషికి దోకేలేదు ఆయన. ఇక సొంత బుద్ధితో నడిచిన వారిని నెల కాదు 2 నెలలు గుంజగట్టి మారతాడంట. అసలే మారాడు. కుక్క దూకు గుండ్రాయి అంటారు చూసినావా? ఇక ఆ టైప్ అనమాట. దేవుడే వంకరగా చేసినానికి ఒక మనిషిని ఎవరు చక్కగా చేయలేరు. చెప్పండి, దేవుడే వంకర చేసినానికి ఒక మనిషిని ఎవరు చక్కగా చేయలేరు. జాగ్రత్త, నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులను మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నాను మీరు తెలుసుకుందరు. ఎప్పుడు అటో ఇటో దేవుడు ఎవరో తెలిసిపోయింది మనకు. అవునా? సమాధి నుంచి బయటకు తెచ్చాడు. దేవుడు ఎవరో తెలిసాడు. దేవుడు ఎవరో తెలిసిన తర్వాత మరి దేవుని మార్గం నడవాలన్నా వద్దా? చెప్పండి. భక్తిహీనుల మార్గం ఉన్నది, పనికిమాలిన మార్గం ఉన్నది, వేషధారుల మార్గం ఉన్నది, దుష్టుల మార్గం ఉన్నది, దేవుని మార్గం ఉన్నది. దేవుని మార్గం నడిచేటోళ్ళు చారణవంతమందే. ఇక మిగతా వాళ్ళందరూ పనికిమాలిన వారు. కొంతమంది భక్తుల మార్గం, కొంతమంది వేషధారుల మార్గం, కొంతమంది దుష్టుల మార్గం, కొంతమంది కొట్లాటలు, దుష్టుల మార్గం. పనికిమాలిన వారు ఎప్పుడు ఇతరుల వాళ్ళ తప్పులు వీళ్ళ తప్పులు పట్టడం. వింటున్నారా? పనికిమాలిన వారు దేనికి పనికిరారు. దయ్యాలు ఎలగొట్టడానికి పనికిరారు, ప్రార్థన చేయడానికి పనికిరారు, వాక్యం చెప్పడానికి పనికిరారు, సువార్త చెప్పడానికి పనికిరారు, ఉపవాసాలు ఉండడానికి పనికిరారు. వింటున్నారా? ఏ రోగం పోవటానికి పనికిరారు, హెచ్చరిక చేయడానికి, ఒకరిని హెచ్చరిక చేయడానికి పనికిరారు. దేవుడు వాడుకుందామంటే దేనికి పనికిరారు. వేషధారులు ఇతరుల తప్పులు పట్టడం. వాళ్ళ తప్పులు 100 ఉంటాయి, వాళ్ళు ఒక్కటి కూడా చూసుకోరు. ఎదుటోళ్ళు ఒక్కటే ఉంటుంది. ఇక బాగా టామ్ చేస్తారు ఎదుటోళ్ళ తప్పును. మీ ఇష్టం. నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేతును. దేవుని ఆత్మ మనకు అనుగ్రహించబడ్డ తర్వాత మనం స్థలం మారాలి. చెప్పండి, స్థలం మారాలి. ఆత్మ మూలముగా పుట్టినవాడు ఎలా ఉంటాడంటే గాలి తనకు ఇష్టమైన చోటు విసురుతుందే అట్లా ఉంటాడు. గాలిలాగా ఉండాలన్నమాట. గాలి గాలి ఎక్కడి నుంచి వస్తున్నావేంటి చెప్తుందా? అది గాలి ఎక్కడికి పోతున్నావేంటి చెప్తుందా? కానీ గాలి వస్తే ఎంత హాయిగా ఉంటుందంటే, నిన్న వాన పడ్డది, రాత్రి చల్లటి గాలి అంటే చల్లటి గాలి. ఏ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా ఏం తగిలిపు కాదు. రాత్రి చల్ల హాయి ఉన్నది. ఇంకా తెలుసా? రాత్రి తెలుసా? ఇంతంత వాన సినుకుబడితేనే ఎంతో 100 మందికి 1000 మందికి ఎంతమందికి హాయి పానమంతా హాయి అనిపించిందే. మరి నీ మీద ఆ వర్షమనే దర్శనం, ఆ వర్షమనే అభిషేకం, ఆ వర్షమనే వాక్యం, ఆ వర్షమనే మారు మనసు, ఆ వర్షమనే దేవుని జ్ఞానం, దేవుని వరాలు నీ మీద ఉంటే మరి నువ్వు కూడా అలా నడిస్తే నీ దారి ఎంతమందికి హాయి ఉంటుందో. అందుకొరకే నేనైతే ఎప్పుడు గాలి ఎట్లా ఉరుకుతుందో అట్లనే ఉరుకుతా. ఎటు పంపిస్తే అటు అవుతా. హాయి ఉంటుంది కదా, అట్లా ఉంటుంది. ఇక కొంతమంది కదలరు. కదలకపోతే ఏమవుతుంది? హల్లెలూయా. అది కూడా చూసుకుందాం. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతాను. దేవుడు బొమ్మల చోటుకి దేవుడు పంపిస్తాడు. ఖచ్చితంగా ఆఖరికి దేవుడే గెలుస్తాడు, నువ్వే ఓడిపోతావు. నేను ఈ ఊళ్ళ నుంచి కదలను అంటే ఊరుకోడు దేవుడు. తెలుసా? ఒక చెట్టు నేను కదలనే అక్కడనే పుట్టి అక్కడే పెరిగింది. ఈ మధ్యన ఎక్కడి నుంచి ఉపాయాలుగా అనుకున్నారో ఏందో మన నాకు తెలియదు. పెద్ద జేసీబీ తీసుకొస్తారు. ఇట్లా ఇంతలా ఉంటే చెట్టు చుట్టూ అది ఇట్లా జల్లెల్లాగా లోపలిపోతుంది. ఏళ్ళతోటి ఇట్లా లేపుతుంది మొత్తం. ఇంతలా చెట్టు లేచిపోతుంది మొత్తం. అది తీసుకుపోయి ఇంకొకడ పెడుతున్నాం. చూడండి కావాలంటే. లేదా అబ్రాహం 75 సంవత్సరాల చెట్టు. చెప్పండి, అబ్రాహం ఎన్ని సంవత్సరాల చెట్టు? 75. మోషే భక్తుడు 80 సంవత్సరాల చెట్టు. పౌలు భక్తుడు 40 సంవత్సరాల చెట్టు. వాటిని పుకిలింగులు వచ్చి ఇట్లా లేపి తీసుకొని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాను. తెలుసా? అక్కడ ఉంచితే ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదం తెలుసా?
ఇప్పుడు ఇల్లు నిన్ననే మొన్ననే కట్టిండు, అప్పుడే పెద్ద చెట్టు అసంటి చెట్లు తెప్పించుకున్నాడు. ఇప్పుడు అమ్ముతున్నారు అక్కడక్కడ నర్సరీలల్లా. ఇంకా కొంతమంది ఉపాయం చేసే పెద్ద తొట్లు చేస్తున్నారు, సిమెంట్ తొట్లు, ఇక ప్లాస్టిక్ తొట్లు ఏదో. దాంట్లో కాయలు కాసే జామ చెట్టు, కాయలు కాసే బత్తాయి చెట్టు, కాయలు కాసే ఇక రకరకాల చెట్లు. ఇక నువ్వు ఇల్లు ఇవాళ కట్టుకుంటే ఇవాళ ఎమ్మటే తెచ్చి పెట్టుకోవచ్చు ఆ చెట్టు, కొద్దిగా పైసలు అయితే అంతే. ఈయన ఇల్లు ఎప్పుడు కట్టి ఇంత ఎత్తున్నది లేయలియా. మా చుట్టాలు పోక ఆయన ఇల్లు కట్టుకుంటాడు. ఇల్లు కట్టుకుంటుంటే సగం ఇల్లు అటు కట్టాడు, మళ్ళీ సగం ఇల్లు కట్టాలి. ఇక్కడ దర్వాజా కాడ పెద్ద కొబ్బరి చెట్టు ఉన్నది, 5-6 సంవత్సరాల కొబ్బరి చెట్టు ఉన్నది. దాన్ని తీసి పక్కన పెట్టినండి, బతికింది అది. ఇంకా పూకలు గీకలు కూడా కాదు, వాళ్ళు తీసే పద్ధతిలో తీసాను, పక్క తీసి అక్కడ పక్కన నాటాను. లేయలియా. జాగ్రత్తగా వినండి. దేవుడు నిన్ను నన్ను మీ దేశములో మిమ్మను నివసింపజేతును, యెహోవానుకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకొందరు. ఇదే యెహోవా. దేవుడు నన్ను తీసుకొచ్చి ఎక్కడి నుంచో తీసుకొచ్చి చొప్పదంలో నాటిండు. అందరూ అనండి, ఎక్కడి నుంచో తీసుకొచ్చి చొప్పదండి. చాలామంది నన్ను పైకి పీకి ఎక్కడో నాటాలని చూశాను. అసలు ఏరు లోపలి పోయిన అస్సలు ఎంత పీకినా రావట్లేదు. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం ఆఖరి వచనం చదవండి. ఎంతమంది పెట్టి పీకిందంటే ఒక 30-40 మంది పెట్టి చెట్టుని పీకితే అస్సలే రాలేదు. అది వారి దేశమందు నేను వారిని నాటుదును, నేను వారికి ఇచ్చిన దేశములో నుండి వారిక పెరికి వేయబడరని. పెరికి వేయటం అంటే పీకటం అన్నమాట. దేవుడు నాటిన చెట్టును ఎవ్వరు పీకలేరు. నిన్ను దేవుడు ఎక్కడో నాటాలని చూస్తున్నాడు. దేవా నన్ను ఎక్కడ నాటుతావో చెప్పు నాయన, అక్కడే ఉంటా అను. అక్కడ నేను ఎవరు ఏం చేయలేరు. ఇక నేను ఇక్కడే ఉంటాను. మీకు మస్తు శ్రమలు, బాధలు, కష్టాలు నమ్ముకోని వాళ్ళకు ఇంకా మీకంటే వాళ్ళకు నయం. చెప్పండి, మీకంటే వాళ్ళకు నయం. నేను ఒకనికి ఇచ్చిన సువార్తకు నువ్వు మా ప్రాంతంలో సేవ చేయాలని చెప్పి ఈ మధ్యలో ఒక బుజ్జి కలిసింది. అన్న నువ్వు నాకు మహారాష్ట్ర వచ్చినప్పుడు నువ్వు నన్ను తెలంగాణలో నీకు సేవ ఉన్నదన్నావు. నాకెందుకుండే తెలంగాణ సేవ నేను అనుకున్నా. నన్ను తెలంగాణ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు, ఇప్పుడు నేను తెలంగాణలో సేవ చేస్తున్నానని చెప్పింది ఒక బుజ్జి. నేను 30 సంవత్సరాల కింద మహారాష్ట్ర పోయి ప్రవచనం చెప్పినట్ట. చిన్నపిల్ల అప్పుడు, 10-15 సంవత్సరాల బుజ్జికి. నువ్వు సేవ చేయబోతున్నావు రాబోయే దినాల్లో, నీ సేవ ఇక్కడ కాదు తెలంగాణలో ఉంటుంది అన్నమాట. అది నాకు గుర్తులేదు. మొన్న కలిసి చెప్తా ఉంది, ఒకటే చెప్పుడు. నువ్వు నన్ను చిన్నప్పుడు చెప్పినావు, నువ్వు తెలంగాణలో సేవ చేస్తానన్నావు. నాకు తెలంగాణ అబ్బాయి పెళ్లి చేసుకుని ఇప్పుడు తెలంగాణలో సేవ చేస్తానంట. దేవుడు ఎవరిని ఎక్కడ నాటాలనో అక్కడే నాటుతాడు. అక్కడే నెమ్మది ఉంటుంది, శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, కాపుదల ఉంటుంది. గొర్రెల మంద ఖరాబు కాదు, మేకల మంద ఖరాబు కాదు, పశువుల మంద ఖరాబు కాదు, దుక్కిటెద్దులు ఖరాబు కావు, కోళ్ళు ఖరాబు కావు. లేయలియా. మీ ఇష్టం, దేవుడు చెప్పినట్టు వింటేనే సరే. నమ్ముకున్నంత మాత్రాన సుఖభోగాలు అనుభవిస్తారనుకుంటున్నారా? ఆట ఆడిస్తాడు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు? దేవుని చేతిలో బట్ట మహాభయంకరం. అందరేనండి. ఆయనకి 7 కళ్ళు ఉన్నాయి అనండి. ఎక్కడి పోతావు ఇక 7 కళ్ళు అయితే? మన 2 కళ్ళతోటే తప్పించుకోలేమే. 7 కనులు మొత్తం చుట్టూ ఉంటాయి కనులు. నువ్వు ఎక్కడి పోయినా తెలిసిపోతాయి ఆయనకు. ఎక్కడి పోయినా నీకు నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. మన భాషలో చెప్పాలంటే పుట్టగతులు ఉండవు అనండి. మన భాషలో చెప్పాలంటే పుట్టగతులు ఉండవు. లోబడండి. దేవుడిని ఎక్కడ ఉంచాలనుకున్నా అక్కడ దేవుడు తోడుంటాడు, నేను అక్కడ స్థిరపరుస్తాడు. మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదంటే అర్థమైంది తెలుసా? దేవుడు ఉండొద్దన్న కాడ ఉంటే ఇక సావాలనిపిస్తుంది. మీకు ఎవరికైనా అనిపిస్తుంది అప్పుడప్పుడు? చెప్తే ఏమవుతుంది? మీకు ఎవరికైనా ఏమైనా అనిపిస్తుంది అప్పుడప్పుడు అంటే?
దేవుడు ఉండమన్న కాడ ఉండకపోతే నీ ఇష్టం వచ్చిన కాడ ఉంటే బతుకు దానికంటే సచ్చిందేనా. నాకు అట్నే అనిపించింది. నేను అప్పుడు ఇంకా దేవుని మతం కాదు, దారి కాదు నాది, ఆ దారి లేయలియా. చావాలనుకున్నప్పుడు ఎవరికి ఏ దేవునికి ఎవరు మొక్కమంటే అట్లా మొక్కినా ఎక్కడి నుంచి ఉలుకు లేదు పలుకు లేదు. ములుకు లేకపోతే పలుకు లేకపోతే అసలు దేవుడు అనేవాడు వాడు ఉన్నాడా ఈ భూమి మీద సృష్టిలో? ఉంటే వాడు పండుకున్నా నిద్రపోతుండా. అసలు సంగతి నేను సమాధిలో ఉన్నా. నేను సమాధిలో ఉన్న దేవుని ప్రశ్న వేసిన, అరే ఈ సమాధి దగ్గర శబ్దం వినబడుతుంది అని దేవుడు నా దగ్గరికి సమాధి నుంచి బయట తీసిండు. హల్లెలూయా. బయట తీస్తే ఇక నేను ఆయన బట్టి పడి ఆయన ఎట్లా చెప్తే అట్లా చేస్తే తిన్న వంట పడుతుంది, కంటెంట్ ఇది పడుతుంది. 36 ఏళ్ళు గొడ్డు షాకరి చేసిన ఏమి లాభం లేదు, ఒక్క పైసా మిగలే. రోజుకు 10,000 రూపాయలు సంపాదించే వ్యాపారంలో ఉన్నా, ఏమి లాభం లేదు. చినిపోయిన సంచిలో 10,000 కాదు 10 లక్షలు వేస్తే ఉంటాయి దాంట్లో. అట్లుంటుంది. దేవుడు చెప్పినట్టు చేయకపోతే మీరు ఎంతో సంపాదించినా, ఇప్పుడు రాజన్న చూడు అక్కడక్కడ పుట్నాల ఫ్యాక్టరీలు ఉండేది. దేవుడు చెప్పినట్టు చేసినాక ఇప్పుడు మళ్ళా చేయి తిప్పుకున్నాడు మొత్తం. చేస్తే ఇప్పుడు చూడ మనం చూస్తే మళ్ళీ ఇక్కడ దీంట్లో అడిగి పెట్టిండు, మళ్ళీ దాంట్లో అడిగి పెట్టిండు, అక్కడికి అడుగేసాడు, అక్కడ ఇప్పుడు 4-5 అడుగులు వేసాడు మొత్తం. ఇంకేం చేస్తాడో, ఇంకా ముందు ఇంకేం చేస్తాడో మనకు తెలియదు. ఈ ఇల్లు కొడుకు కట్ట, ఆ ఇల్లు బిడ్డ కట్ట, ఇంకేం దాని సిక్కే ఉన్న సిక్కంతా మనకే ఉన్నది. వింటున్నారా? ఆ ఇల్లు బిడ్డ కట్నం ఇస్తుందట. కథం తిక్కలోడు ఆ ఇల్లు చూసుకుంటాడు, మురుస్తాడు, అయిపోతుంది పని. ఇంకా ఇల్లొద్దు అంటే ప్లాట్ ఉన్నది, ప్లాట్ ఇచ్చేస్తుంది. మీ కళ్ళ ముంగట ఆ ఇంట్లో రాలేదు, ఆ ఇంట్లోకి వచ్చి గుళ్ళ ఆదివారం వచ్చిన లేరా? మరి మాట వినండి. మీరు దేవుడు ఉండమన్న చోటు ఉండండి, మీరు సమాధి నుంచి బయటకు వచ్చినట్టే. హల్లెలూయా. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్చునని మీరు తెలుసుకుందరు. దేవుడే గెలుస్తాడు, మీరే ఓడిపోతారు. వింటున్నారా? కనుక ఇదే యెహోవా వాక్కు. మంచితనంగా చెప్పినప్పుడు విని, దేవా నేను ఎక్కడుండాలి అడిగి నడవండి. లేకపోతే మాత్రం నువ్వు సమాధులకు పోయినట్టే నీ ప్రార్థన దేవుడు వినడు. అసలు నీ ప్రార్థన వినకపోతే నీకంతా పిచ్చిలేసినట్టు అవుతుంది, ఆగమాగం అవుతుంది, పానం అంతా కింది మీద అవుతుంది. ఏ పాస్టర్ ప్రార్థన ప్రార్థనకి నీ కొరకు ప్రార్థన వినడు. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు, నీవే దేవాన్ని ఉండమన్న కాడ ఉంటా అంటే నీ ప్రార్థన వింటాడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? నేను కూడా దేవుడు ఉండమన్న కాడ ఉంటేనే ఎవరైనా సరే, అందరికి ఒకటే వాక్యం, 2-3 వాక్యాలు ఉండవు. దేవుడు చెప్పినట్టు చేయకపోతే దేవుడు ఏం చేస్తా తెలుసా? మన పదవి తీసేస్తాడు. దేవుడే ఉంచండు రాజుగా ఎవరిని? సమూయేలుని దేవుడే రాజుగా ఉంచిండు. కానీ దేవుడు ఏం చేసిండో తెలుసా? హల్లెలూయా. ఇక్కడ పెద్దలకు కూర్చోటానికి కుర్చీలు, ఆ ఇంట్లో ఏ ఇంట్లో బంగ్లా మీద ఏమైనా కుర్చీలు ఉంటే తీసుకురాపోండి అని నేను చెప్పాలన్నా? పోండి, ఎవరైనా పోకపోతే నేనే వేయమంటే వేస్తా. పోనా? నేను పోనా? హల్లెలూయా. అపోస్తలుల కార్యం 13:22 తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. ఎవరైతే దేవుడు చెప్పినట్టు వినరో వాళ్ళని దేవుడు ఆ పదవి నుంచి తొలగిస్తాడు. ఎప్పుడు ఆ పదవి నుంచి దేవుడు? రాజుగారు సౌలు
ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు సమూయేలు అభిషేకం ద్వారా దేవుడు నిర్ణయించిన రాజే. సింహాసనం ఎక్కించేది రాజే, సింహాసనం నుంచి దించేది కూడా రాజే. అందరండి, సింహాసనం ఎక్కించేది దేవుడే, సింహాసనం నుంచి దించేది కూడా దేవుడే. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత అతను తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు. బాగారండి. అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు. దేవుని ఇష్టం నెరవేరిస్తే మనకు అంత ప్రమోషనే అనండి. మనం దేవుని ఇష్ట ప్రకారం నడిస్తే మనకంత అభివృద్ధి, హెచ్చింపే. అదే మన ఇష్ట ప్రకారం నడిస్తే అంతా తగ్గింపే. మీరు ఉన్నదంతా పోగొట్టుకోవాలనుకుంటే మీ ఇష్ట ప్రకారం నడుచుకోండి. వింటున్నారా? వినబడుతుందా అందరికీ? మీరు ఉన్నదంతా పోగొట్టుకోవాలంటే మీ ఇష్ట ప్రకారం నడవండి. మీరు హెచ్చించబడాలి అనుకుంటే దేవునికి ఇష్టానుసంగా నడుచుకోండి. అతడు నాకు ఇష్టానుసైన మనుషుడు అని అతని గురించి సాక్ష్యం ఇచ్చాను. అతడు నా ఉద్దేశములనియో నెరవేర్చినవాడు అతని గురించి. నేను నా 36 సంవత్సరాల జీవితాలన్నీ నా ఇష్టాలే నెరవేర్చుకున్నా. ఎప్పుడైతే దేవునిలోకి వచ్చానో, అట్లా బైబిల్ పట్టుకున్నానో, మొత్తం దేవుని ఉద్దేశాలే దేవునికి ఇష్టమే. నా ఇష్టం పక్కన పెట్టినా, నా భార్య ఇష్టం పక్కన పెట్టినా, అమ్మ ఇష్టం పక్కన పెట్టినా, మా నాన్న ఇష్టం పక్కన పెట్టినా, మా కులపోళ్ళ ఇష్టం పక్కన పెట్టినా, వింటున్నారా? మా మతం ఇష్టం పక్కన పెట్టినా, వింటున్నారా? మా దేశం యొక్క ఇష్టం కూడా పక్కన పెట్టినా. దేవుని ఇష్ట ప్రకారం నడుచుకుంటే షడ్రకు మెషక్ అబేద్నెగోలు రాజుగారు చెప్పినట్టు నడవాలంట. నడవలే తెలుసా? హల్లెలూయా. దేశం నేను రాజును, నా చేతుల నుంచి నేను నడిపించగలవాడు ఎవడున్నాడు అన్నాడు. నీ దేవుడు ఎక్కడున్నాడు? నేను తప్ప దేవుడు లేడన్నాడు. కళ్ళారా చూసిండు, అగ్గిలేసిండు. అగ్గికి ఎంత ముట్టుకోలేదు వాళ్ళని. రాజుగారి దిమ్మ తిరిగిపోయింది. అసలు వీళ్ళ దేవుడే నిజమైన దేవుడు. వీళ్ళ దేవుడిని ఎవరు ఏమనొద్దు, వీళ్ళ జోలికి కూడా ఎవరు పోవద్దు. వీళ్ళ జోలికి పోయినా, వీళ్ళ దేవుని జోలికి పోయినా వా నీళ్ళు పెంట కుప్పగా చేస్తా, వాళ్ళని తుత్తు నీళ్ళుగా చేస్తా. ఎవరో కాదుగా, నేనే చేస్తాను రాజుగారు. తెలుసా? జాగ్రత్తగా వినండి. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచిన. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాడు. ఎప్పుడైతే భూమి మీద ఎవరికైనా సమాధానం కావాలి అనుకుంటే, మీరు అదృష్టం కాదు, దర్వాజా ఇటు తిప్పి అటు పెట్టుడు కాదు, బాయి పూడవటం కాదు, చెట్లు నరకుడు కాదు, వాస్తు చూసుడు కాదు, చేయి చూపించుకోవటం కాదు, పంచాంగం చూపించుకోవటం కాదు, దారుణాలు వేసుకోవటం కాదు, ఎత్తిపోసుకోవటం కాదు, దించిపోసుకోవటం కాదు. వింటున్నారా? జన్నకిడుసుడు కాదు, దేవుని పెళ్లి చేసుకోవటం కాదు. వింటున్నారా? రాళ్ళ ఉంగరాలు పెట్టుకోవటం కాదు, మంత్రగాన్ని తీసుకొచ్చి ఇంట్లో చీరలు మూలకు చీరలు కొట్టించుడు కాదు, నిమ్మకాయలు కాదు. వింటున్నారా? గురిగింజలు కాదు, నల్లకోడి కాదు. వింటున్నారా? ఆ మధ్యన బయన్లో ఆయన దేవుళ్ళో కొలుసుకున్న చూడు, తెల్లదానక ముడుకు తెలుసు కదా. నిద్రపోనియరు తెలుసు కదా. ఆయన వచ్చాడు మా సర్పంచ్ చర్చకు. అయ్యగారు, నాకు ఒక్కడే కొడుకు, నువ్వు దేవుళ్ళో కొలుస్తావు కదా, ఇంటింటికి దేవుళ్ళో పెడతలే కానీ నా కొడుకు మూత్రం చేసుకుంటాడు. ఇప్పుడు 13-14 సంవత్సరాల వయసు వచ్చింది. రోజు బట్టలని తడుపుడే, పక్క బట్టలని తడుపుతాడు. వానికి ఎట్లా చేసాడు అయ్యగారు అంటే 4వ కీర్తన, నరులారా ఎంతకాలం నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు, ఎంతకాలం వ్యర్థమైన దాన్ని నరులారా
ఎంతకాలం నరులారా ఎంతకాలం గౌరవం అవమానముగా మార్చెదరు? ఎంతకాలం వ్యర్థమైన దానిని ప్రేమించరు. ఎంతకాలం ఎంతకాలం బుడిబుడుకు ఎంతకాలం చేస్తావు? ఇంకా కథలు దేవుని కొలుస్తాడ, దేవుడు పెట్టాడు, ఈయన దేవుడు పెట్టిండు, మళ్ళీ ఈయనకి దేవుడు కావాలట. నువ్వు ఇంటింటికి దేవుని ప్రతిష్ఠ చేస్తావుగా, తెల్లదానిక డబ్బు కొట్టుకుంటా. అవునా? బయలు చేయరా? ఏమేమని దేవుడు ఏమంటే అదిగమ్మా పొట్ట తిప్పలు చేస్తాం కాదు. ఇప్పుడు ఎత్తిప్పలు కదా, పొట్ట తిప్పలకు బయలుదేరి కాదు, బాపనాయన కూడా అదే మాట అన్నాడు. ఈ శివలాని విన్నాం. నేను నా భార్య ఒకళ్ళ ఇంటికి ఫంక్షన్కి పోయినాం. ఫంక్షన్ కథ అంతా చూసుకుంటా మాకెళ్ళి మిట్టమిట చూస్తుండు. బొట్టు లేదు మా ఆవిడకు, గాజులు లేవు, మెట్టెలు లేవు, మెల్ల ఏది లేదు. మీ ఇద్దరం జంటలా కనబడుతున్నాం. ఏమి లేదు గుర్తుపెట్టిండు. పూజ అంతా అయిపోయాక మా దగ్గరకు వచ్చి ఆయనే కూర్చున్నాడు. నిజంగా మీ దేవుడు దేవుడే అన్నాడు. మా దేవుడు ఎవరు? అదే మీరు దేవుని నమ్ముకున్నాం కదా, యేసు దేవుని. అవును, మీకెట తెలుసు? నాకు తెలుసులే. కానీ ఏమైంది? ఎట్లా తెలుస్తుంది నీకంటే, మా అమ్మకు జబ్బు చేస్తే ఎన్ని దావకాళ్ళు తిరిగినా, ఎన్ని దేవుళ్ళు తిరిగినా కూడా ఏం తక్కువ కాలేదు. ఆఖరికి యేసు దేవుని గుడి బొమ్మను ఒకరు చెప్పిండ్రు. మా అమ్మను యేసు దేవుని గుడికి తీసుకుపోయినాకనే మా అమ్మ పానం కుదుటపడ్డది. ఇప్పుడు నెమ్మదిగున్నది, తిన్నంట వంట పడుతుందని బాపనాయన మా ఇంట్లో మంత్రాలు చదివిన, మా చుట్టాల ఇంట్లో మంత్రాలు చదివిన బాపనాయన అన్నాడు. నువ్వు నమ్మకపోతే, ఈ వీడియో చూస్తే ఎవరన్నా నమ్మకపోతే కూడా వాళ్ళ ఇంటికి పోదామంటే పోదాం. మరి ఇప్పుడే చెప్తున్నాం, ఆ బాపనోళ్ళ ఇంటికి పోదామంటే పోదాం. ఆ బాపనాయన ఇంటికే. వాళ్ళ అమ్మకు యేసుదేవుని గుడిలో బాగాను. అది మా ఇంట్లో ఖమ్మం జిల్లాలో ఒక అర్ధరాత్రి కూడిక జరుగుతుంది. కూడికంతా అయిపోయాక ఒక బాపనాయన వచ్చి నాతో ప్రార్థన చేపించుకున్నాడు. సారు మాది సొప్పదండి దగ్గరే అన్నాడు ఆయన. సొప్పదండి దగ్గరనా? జూలపిల్లి అన్నాడు. మరి ఇక్కడ ఎందుకున్నావు? ఇక్కడ పూజారిని అన్నాడు. మరి సొప్పదండి గుడి దగ్గర అయితే మరి నేను నీకెట్ట తెలుస్తాను? ఇగో మా అమ్మకు పానం బాగాలేకపోతే మీ గుడి తీసుకొచ్చాను, నువ్వే మా అమ్మకు ప్రార్థన చేసాను అన్నాడు. ఖమ్మం జిల్లాల పూజారి పబ్లిక్ మీటింగ్లో వచ్చి వాక్యమంతా విన్నాడు. తర్వాత నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేపించుకున్నాడు. మాది కరీంనగర్ జిల్లానే అన్నాడు. మా సొప్పదండి దగ్గరే ఊరు అన్నాడు. ఏ ఊరన్నా? జూలపల్లి అన్నాడు. మరి ఇక్కడ ఎందుకున్నావు అన్నా? ఇక్కడ నేను పూజారిని అన్నాడు. మరి నేనెట్ట తెలుసు అన్నా? మా అమ్మ పానం లేకపోతే మీ గుడికే తీసుకొచ్చినాం, బాగా అయింది, ఇప్పుడు మా అమ్మ మంచిగా ఉన్నది అన్నాడు. ఇక చెప్పండి, మీరేం చెప్తారో చెప్పండి. ఎవరైనా చెప్పేటోళ్ళు అంటే, ఏమైనా చెప్పేటోళ్ళు చెప్పండి. ఆంధ్రాకు పామర్రు పట్టణం, పామరు విజయవాడ కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉంటుంది. తాలూకా పామరు, ఇప్పుడు మండలం కావచ్చు. ఒక బాపనాయనకి 3 కొడుకులు, 45, 40, 35, 40, 45. ముగ్గురికి పెళ్ళిళ్ళు కావటం, ఎన్ని సంబంధాలు తిరిగినా కూడా. సరే పెద్దోడు దొరకపోయి చిన్నోడు దొరికిపోయి ఇంకా చిన్నోని కన్నా నడిపోని కన్నా మొత్తం దొరకటం. మేసంటోళ్ళు ఇంటికి వచ్చినట్టు ఆయన, ఏంది పంతులు అంతా చిన్నవైనా, ఏం చెప్పాలమ్మా మా కొడుకులకి పెళ్ళిళ్ళు వస్తలేదు. ఇగో చెప్పదండి, కరీంనగర్ నుంచి మా పాస్టర్ వస్తాడు నెలకోసారి. ఈసారి వచ్చినప్పుడల్లా నేను ఫోన్ చేస్తా, నువ్వు వెంబటే వచ్చి ఆయన ఇంటికి తీసుకొని ప్రార్థన చేపించుకో, నీ కొడుకు పెళ్ళి అవుతుంది అన్నాడు. లేలియా, ఏం లేదమ్మా, చెప్పినట్టు చెయ్యాలి. అందరు అనండి. చెప్పంగానకపోతే సడన్గా చూడాలి అనండి. చెప్పినట్టు వినాలి, అద్భుతం చూస్తావు. చెప్పినట్టు వినకపోతే సడన్గా చూడాలి. లేలియా. ఇంకో కుర్చీ అండి ఆయనకు ఉన్నది, వెనక ఉత్త కుర్చీ ఇక్కడ ఆయన పెద్ద మనిషికి అండి. కొద్దిగా కనిపెట్టండి, ఒక వాలంటీర్లు ఉండండి. కొద్దిగా ఆ కుర్చీ తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలి నాకు ఇస్తుంటే నేను ఆయనకి కూర్చోమని పైన కూర్చోమ్మ, ముంగట నాయన పైన కూర్చోమ్మ. నువ్వే ఎవరో ఒకళ్ళు, ఇంకో కుర్చీ కూడా తీసుకురా. లేలుయా. జాగ్రత్తగా వినండి, అశ్రద్ధ చేయకండి.
ఈ నెల వచ్చేయండు ప్రార్థన చేయించుకోవడం, వచ్చే నెల వరకు పెద్ద కొడుకు పెళ్ళి అయిపోయింది. మళ్ళీ వయసరికి పెళ్ళి అయ్యేది. అన్ని తాళశీతులన్నీ వేసే దగ్గర ఉన్నాయి అనండి. అన్ని కుల పోళ్ళయి అనండి, అన్ని కుల పోళ్ళయి, అన్ని మత పోళ్ళయి, అన్ని భాషలోళ్ళయి, అన్ని జాతులోళ్ళయి, అన్ని బాధలోళ్ళయి, అన్ని సిక్కులోళ్ళయి. సిక్కులు అంటే సిక్కులు కాదు, అన్ని సికాకులోళ్ళయి, అన్ని తాళశీతులన్నీ వేసే దగ్గర గుత్తి ఉన్నది. నీకు ఏది అప్పులోళ్ళయి కూడా ఆయన దగ్గర ఉంది గుత్తి. వింటున్నారా? నాది అప్పులది, నాకు అప్పులది ఒక్కటే తాళం చేయాలి కదా. గుత్తి ఇచ్చాడు నాకు దర్శనంలో. నేను అనుకున్నా ఈ గుత్తితోటి పని ఉంటుంది, ఎప్పుడు ఒకటి కాకపోతే ఒకటి అవసరం ఉంటుంది కదా అని అనుకుని అప్పటి నుంచి ఆ తాళం దేనికైనా తాళం ఇప్పుడు అంతే నా పని. మనం ఇప్పుడు తాళం పని చేయలేదు, పిండం తిరగలే కదా. పిండం తిరగకపోతే తాళం చేతులకు నెంబర్లు ఉంటాయి కదా, నెంబర్లు అడిగి తెలుసుకుని తిప్పాను అంతే. పిండం తిరగనే తిరిగింది అంతే. అట్లా ఎంత ఈజీ అంటే బాగుపడటం, హ్యాపీగా ఉండటం. దేంట్లో సంతోషం లేదు. నా మాట్లాడితే రాజకీయ నాయకుల దగ్గర కోట్ల డబ్బులు ఉండి సంతోషం ఉంది అడిగిరాపం ఉన్నదంటవా? ఏడుచుకుంటూ కూర్చుంటాం లేరా ఇప్పుడు? మరి లేలుగా బాగా వంటబట్టకు బాగా తాగటం లేరా? మా సొప్పదాని దగ్గర ఒక ఆయన దుబాయ్ నుంచి వచ్చిన ఊరి సర్పంచ్ కావాలని దుబాయ్లో సంపాదించిన పైసలన్నీ ఇంటింటికి ఓటికింత అంతా పంచిపెట్టిండు. తెల్లా నేనే సర్పంచ్ అవుతాన్నాడు అనుకున్నాడు. ఎవ్వరొక్కళ్ళు ఓటేయలే, ఓడిపోయిండు. ఇక ఇరగదిట్టుడు ఇంటింటికి పోయి బాగా తాగిండు. ఇష్టం వచ్చిన తెల్లని దానికి తిరుగుడే తిట్టుడే, వాడవాడే పోయి తిట్టాడు. లేలుగా వింటున్నారా? నా మాట ఏనండి, వింటే ఉత్తగానే బాగుపడతారు మీరు. ఏమి తెలివి అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఎత్తు అవసరం లేదు, రంగు అవసరం లేదు, ఏజ్ బార్ లేదు దీంట్లో. 75 సంవత్సరాలు అబ్రాహాంకు ఏజ్ బారు, పనికొచ్చాడు దేవునికి. 80 సంవత్సరాలు మోషేకి ఏజ్ బార్, పనికొచ్చాడు దేవుడికి. వింటున్నారా? మీరు కూడా పనికొస్తారు, మీరు అసంటోళ్ళైనా పనికొస్తారు. ఇప్పుడు నాకు పిల్లలు పుడతారా? దేవుని దగ్గర తాళసేనదంటే మళ్ళీ ఇప్పుడు పిల్లలు పుడతారా అంటుంది. ఒకడు అబ్రాహాముకే కాదు, 4-5 పుట్టిన బైబిల్లో అట్లా ముసలోళ్ళకి పిల్లలు. వింటున్నారా? ఒక్క అబ్రహాముకే కాదు. వింటున్నారా? జకర్యా ఎలిజబెత్లకు కూడా బాప్తిస్మ యోహాన్, సంసోను తల్లిదండ్రులు కూడా వృద్ధాపంలోనే, మనోహ సంసోను తల్లిదండ్రులు వారికి కూడా వృద్ధాపంలోనే పుట్టాను. వింటున్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. గనురాలైన ఆ స్త్రీ కూడా వృద్ధాపంలోనే పుట్టాను. నా భర్త ముసలోడు, నాకెట్లా పుడతారన్నది ఆమె. కానీ దైవజనులోంచి నోటి నుంచి మాట వెళ్ళింది, వచ్చే సంవత్సరానికి పుట్టాను. అలేలుగా అట్లా అనకూడదు. నేను ఎక్కడెక్కడో అనుకున్నా. నేను ఆ మధ్యన ఈనాడు పేపర్లో చూసిన, ఆదిలాబాద్ జిల్లాలో 80 సంవత్సరాల ముసలమ్మకు కొడుకు పుట్టిండు. 80 సంవత్సరాల ముసలమ్మకు కొడుకు పుట్టిండు. మంచిగా 16 ఏళ్ళ పిల్లలు సంకన బండ పెట్టుకుని మనసులో పండుకున్నది ముసలమ్మ. కొడుకు పెట్టుకుని ఫోటో తీసిండు ద్వారా తీసి ఈనాడు పేపర్లో మొట్టమొదటి పేజీలో పెట్టిండు. లేలుయా. జాగ్రత్తగా వినండి. మీరు ఏమనుకోకండి, ఇంకేం బాగుపడతాం అనుకోకండి, ఇంకేం కడతాం ఇల్లు అనుకోకండి, ఇంకేమవుతుంది పెళ్ళి అనుకోకండి, ఇంకేం పుడతారు పోరగాళ్ళు అనుకోకండి, ఇంకేం మంచి రోజులు చూస్తాం అనుకోకండి, ఇంకేం సుఖపడతాం అనుకోకండి. చాలా మాటలేనే. ఇప్పుడు నాకు సుఖము కలుగునా అన్నది. సుఖం కలగలేదా? మరి కొడుకు పుట్టలేదా? లేయలయా. మీరు దేవుని దగ్గరకు వచ్చారు. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోకండి, దేవుని అంతకన్నా తక్కువ అంచనా వేసుకోకండి. దేవుడు అంటే సమస్తము సాధ్యం. అవునా? దేవుడు అంటే అర్థమైంది, సమస్తము
సాధ్యం. మీకు దేవుని పరిచయం చేస్తాం అంతే. ఇక మీ ఇద్దరికి ఒకరికొకరు ఇష్టమైతే ఇక అన్నీ మీకు ఏదనుకున్నదో అది జరుగుతుంది. నేను కూడా 36 సంవత్సరాల వయసులో ఇచ్చిన. మేము క్రైస్తవులు ఎవరు కూడా క్రైస్తవులు ఎవరు పుట్టరు. మధ్యలో గుణం మార్చుకున్నాడే క్రైస్తవుడు అనండి. క్రైస్తవులు పుట్టరు అనండి. మధ్యలో గుణం మార్చుకున్నాడే క్రైస్తవుడు అనండి. గుణం మార్చుకోవడం మన చేతుల పని అనండి. దీవించడం దేవుని చేతుల పని అంతే. నువ్వు గుణం మార్చుకో. బాప్తిసం తీసుకోవడం కాదు, గుణం మార్చుకోవాలి. ఆత్మ పొందుకోవడం కాదు, గుణం మార్చుకోవాలి. హల్లెలూయా. దేవునికి ఇష్టంగా నడుచుకోవడం నేర్చుకోవాలి అనండి. ఒక అమ్మాయికి పెళ్ళయింది. భర్తకు ఇష్టంగా నడుచుకున్నది అనుకో, సుఖపడుతుందా పడదా? నా ఇష్టం అని ఎప్పుడు అంటుంది అప్పుడే సిక్కు వస్తుంది. అవునా? నా ఇష్టం, నేను చీర కట్టుకోను, నేను ఎప్పుడు పాయింట్ వేసుకుంటా అన్నదనుకో, నా ఇష్టం, నేను ఎప్పుడు నైట్ వేసుకుంటా చీర కట్టుకో అన్నదనుకో, వారం రోజులకు విడాకులు లేని వాళ్ళు కూడా ఉన్నారు తెలుసా? 10 రోజుల విడాకులు లేని వాళ్ళు కూడా ఉన్నారు. వింటున్నారా? నీ ఇష్టం అంతా సమాధి చేయి, నీ ఇష్టం అంతా పక్కన పెట్టు. దేవుని ఇష్టం, భర్త ఇష్టపక్క నడుచుకుంటేనే సుఖపెడతాడే. ఇక దేవునికి ఇష్టపక్క నడుచుకుంటే మామూలు ఉంటుందా మీ జీవితం? మామూలు కాదు. అసలు నీ తోటి వాళ్ళందరికంటే నువ్వు గొప్ప స్థానంలో ఉంచుతాడు దేవుడు. మీ ఊళ్ళో అందరికంటే, మీ చుట్టాలలో అందరికంటే ఎక్కువ నేను గొప్ప స్థానంలో ఉంచుతాడు దేవుడు. ఇక నువ్వు ఇవన్నీ ఏం కాదని మొండేశం వేసిననుకో, నీకు నన్ను బాధలు ఎవరికి ఉండవు, నీకు నన్ను కష్టాలు ఎవరికి. ఇప్పటికే గోస బతుకంతా ఆగమై దేవుని దగ్గరికి వచ్చాను. దేవుని దగ్గరికి వచ్చాను కూడా నా ఇష్టం అంటివా? అందుకొరకే నేనైతే ఎప్పుడు నా ఇష్టం అనను. అంతా దేవుని ఇష్టం నేర్చుకొని, అమ్మగారు కూడా దేవుని ఇష్టం నేర్పిన. ఇక మాకు సుఖమే సుఖం, హాయి. మళ్ళీ ఆమెకు నేర్పకపోతే నాకు కూడా అది కూడా సిక్కే. నాకు మేము నేర్చుకోవాలి, మీ వాళ్ళకి నేర్పాలి, మళ్ళీ మీ పిల్లలకు నేర్పాలి. ఇక స్వర్గం ఎక్కడో లేదు, భూమి మీదనే ఉన్నది, మీ ఇంట్లోనే ఉంటుంది. అట్లా ఉంటుంది స్వర్గలోకం. మీ ఇష్టం. తరువాత అతన్ని తొలగించి దావీదుని వారికి రాజుగా ఏర్పరిచను. మరియు ఆయన, నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసరుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. హల్లెలూయా. అతను గురించి సాక్ష్యం ఏమని సాక్ష్యం ఇచ్చానంటే, అతడు నా హృదయానుసరైన మనుషుడు, అన్నీ నా ఉద్దేశాలని నెరవేర్చును, అందుకని నేను రాజుని చేశాను అన్నాడు. అంతే. నువ్వు కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చు, నువ్వు కూడా దేవుని ఆలోచనలు నెరవేర్చు. దేవునికి ఇష్టంగా నడుచుకో, దేవునికి ఏది ఇష్టమో అలా నడుచుకో. నిజమైన మంచి భార్యలైతే భర్తకు ఎట్లా ఛాయ్ ఇష్టం ఉంటుందో అట్లనే చేసి పెడుతుంది. భర్తకు ఎట్లా కూర ఎట్లా ఇష్టమో అట్లనే చేస్తుంది ఖచ్చితంగా. ఇక తిక్కలు అయితే తింటే తిను, లేకపోతే బాగు. నాకు ఇష్టం వచ్చేట్టు వండుతా, వండుకో. మరి మీ అమ్మని వండించుకొని నువ్వే వండుకో కావాలంటే. నువ్వు అన్యాయం అయితే వండుకో ఉంటుంది. తిక్కలు అయితే. అదే మంచిదైతే, నేను ఒక ఆమె గురించి సాక్ష్యం విన్నా. ఒక బాపనామె ఒక తురకాయని చేసుకుందట. చేసుకుంటే పాపం ఏమో మాత్రం నీసు కడిపోదు. కానీ వీళ్ళని అడిగి, మటన్ ఎట్లా వండుతావో చెప్పవా? మీరు బాపనాలుగా మటన్ ఇగో నేను ముస్లిం ఆయన చేసుకోవాలనుకుంటున్నా, మరి వాళ్ళు అది లేని ఉండరు కదా, మరి నాకు నేర్పమని మొత్తం నేర్చుకొని పెళ్ళి అయినాక ఆయనకు ఇష్టం వచ్చేట్టు వండి పెట్టేది. ఇక మాత్రం తినకపోయేది. అట్లా ఉండాలి. ఇష్టం అంటే అట్లా, దాన్నే ఇష్టం అంటాం. దేవుని నమ్మినవు ముందు దేవునికి ఇష్టంగా నడుచుకోవటం నేర్చుకోండి. మీ బాధలు గాలికి పుట్టెగిరిపోయినట్టు ఎగిరిపోతాయి. మీ చిక్కులు, మీ చికాకులు, మీ ఇబ్బందులు, మీ దుఃఖం, మీ ఏడుపు, మీ అప్పులు, మీ శత్రువులు, మీ విరోధులు, మీ పగవారు. హల్లెలూయా. వింటున్నారా?
అసలు మీకు ఏ చిక్కు నాకైతే 20 మంది అప్పులలో వెంబడిపడ్డారు. నేను దేవునికి ఇష్టంగా ఉంటా నేర్చుకున్నా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చి నేర్చుకున్నా. 20 మంది అప్పులలో నా దగ్గరికి రానియలేదు దేవుడు అసలు. అంతకుముందు అయితే తిన్నన్నం వంట పట్టనీయకపోయేది, కూర్చోనీయకపోయేది, నిలబడనీయకపోయేది. ఇస్తావా సస్తావా ఇస్తావా సస్తావా అని పొద్దున్న లేస్తే పొద్దున్నే పొద్దుకి దానికే పెట్టేవాళ్ళు. ఇక నేను పొద్దున్నాక ఎక్కడో తప్పించుకొని అందరు వండుకొని చిన్నగా ఇంటికి వచ్చేటోని. అట్లా ఎన్ని రోజులు గడుపుతాం. ఆఖరికి ఆ బాధల వాళ్ళ లెక్క చచ్చిపోదాం అనుకుంటే ఏసు దేవుడు దొరికాడు. దేవుడు అనేవాడు ఉన్నాడా ఉంటే పండుకోవడం నిద్రపోతాడు. ఇక్కడ వేమొక్కితే అక్కడ వేమొక్కితే ఎవరైతే చెప్తాడు చేసిన తాయితే కట్టించుకుంటే ఏది ఏం లేకపోయి, ఏది కుడియడం ఏం లేకపోయి, ఏంది బాధ, ఏంది బతుకుడు సచ్చుడా. సస్తే ఎట్లా చచ్చుడు, ఊరి పెట్టుకుంటే మంచిదా, మందు తాగితే సంచిదా, రైలు కింద పెడితే మంచి పానం అలకగా పోతుందా, ముక్కలు కొట్టుకుని కసేపట్లు అయిపోవాలి. మళ్ళీ సగం మందు తాగితే మళ్ళీ కక్క పంపిస్తే మళ్ళీ లేనిపోయిన సిక్కులు. ఊరి పెట్టుకుంటే తవ్వుకున్న మళ్ళీ ఊరి దింపించాడు, ఎవరైనా ఊరికొచ్చి దింపిననుకో మళ్ళీ అదొక కథ అని ఇట్లా ఆలోచించుకుంటుంటే ఆ రోజే దేవుడు స్వార్థ అందితే దేవుని దేవల్లో ఒక్కసారి బైబిల్లో అయితే అర్థమైపోయింది. ఆయనకి ఇష్టంగా నడుచుకోవాలి. చదువుతారా? లూకాసు వార్త 2వ అధ్యాయం 14 వచనం. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని చెప్పుతూ చదవండి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు. విన్నారా? వినబడిందా అందరికి? ఆయనకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేర్చును. బాగా జాగ్రత్త వినండి. నేను ఈ వాక్యం చదివినప్పుడు బాగా కోపం వచ్చింది నాకు. మన జీవితంలో మన ఇష్టం ఏమీ లేదా? ఇక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అయితే కానీ దేవుడు మహిమ పొందుకొని ఆయనకు ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ఆయనకు ఇష్టమైన మనుషులకు. మా నాయన దేవుడు కాదు, మా తాత దేవుడు కాదు, మా అమ్మ దేవుడు కాదు, మా భార్య దేవుడు కాదు. ఏదో నమ్ముకుందాం, ఈ దారిలో పోతానంటే నాకు ఇష్టంగా నడుచుకుంటే నీకు సమాధానం అంటాడా? నా ఇష్టం ఏం లేదు ఇక నా బతుకులో అని నాకే కోపం వచ్చింది. ఇది ఇప్పుడు అప్పుడు 2000-3000 సంవత్సరాల కింద రాసిన పుస్తకం ఇది. నేను చాలా బాధపడి దుఃఖపడి ఏం చేయాలో అర్థం కాక ఇక మనిషి చచ్చిపోయా, రాసిన మనిషి చచ్చిపోయా, లేడు. ఏం చేస్తాం? 2వ-3వ చదివితే కొద్దిగా అర్థమైపోయి ఇష్టలేని భర్తను చేసుకున్నా, ఇష్టలేని భార్యను చేసుకున్నా, అందరూ అంటగడితే ఇక ఏం చేస్తారు? సంసారం చేస్తేనే పిల్లలు పుట్టరు. ఇక అట్లా నేను కూడా దేవునిలోకి వస్తేగా ఇష్టం ఉన్న ఇష్టాలను చదువుతుంటే అర్థమైపోయి ఇంత మంచి దేవుడు లేడు, ఈయనే నిజమైన దేవుడు అని పూర్తిగా అర్థమైపోయింది. అర్థమైపోయినాక ఆయన ఇష్టం ఏంటిదో ఆయన ఇష్టం చేయడం నేర్చుకున్నాం, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం నేర్చుకున్నాం. తర్వాత అనుకున్నా, అబ్బా ఈ దేవుడు నాకు 10 ఏళ్ళ కింద దొరికితే ఎంత బాగుండు అనిపించింది. కొంతమంది అనుకోరా, వాళ్ళిద్దరు పెళ్ళైనాక బా మనం 10 ఏళ్ళ కిందనే చేసుకుంటే ఎంత మంచిగా ఉండేది, 5 ఏళ్ళ కింద చేసుకుంటే ఎంత మంచిగా ఉండేది, 3 ఏళ్ళకి అనుకోరా అంటే అన్నీ నేనేదో మిమ్మల్ని ఏదో చేయాలని చెప్పినట్టు మస్తరింది. నవ్వుతలేంది లేదుగా అనుకున్నారు కావచ్చు, నా వస్తుంది. అప్పుడు అనుకున్నారు కావచ్చు పెళ్ళైనప్పుడు, ఇప్పుడు నా వస్తుంది. లేదుగా జాగ్రత్తగా వినండి, అసలు చేయకండి. మీరెవరైనా కొత్తగా దేవుని దగ్గరకు వస్తామా, ఇంకేమైనా తిరిగేటి ఉంటే తిరిగి రాపం, అయ్యా ఇంకేమైనా తిరిగేటి ఉంటే తిరిగిరా. కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం అట్లా చేయొద్దు. ఇగో ఒక పిల్లగానికి సంబంధం కుదిరింది, పిల్లోళ్ళు కూర్చున్నారు, పిల్లగానోళ్ళు కూర్చున్నారు, కట్నం కాడ మాట్లాడుకుంటుంటే మేము ఎంత ఇస్తాం, మాకు అంత కుదరదు, మా అంత ఇస్తాం, ఎంత ఇస్తాం అంటే ఈ తిక్కల పోరాడు లేచి నిలబడి, పోరాడు తిక్కలుడు, నువ్వు అక్కడ నాకు 20,000 ఇస్తానన్నారు, మీరు 10,000 కూడా ఇవ్వనంటున్నారు అన్నాడు. అట్లా అంటారు ఎవరన్నా? పో మరి 20,000 కాడికి పోరాదు అంటారా అన్నారండి? అన్నారు. పోయాపా
20,000 ఇస్తే అక్కడికి పోరాదు, మా దగ్గరికి ఎందుకు వచ్చినావు నాడు అని పిల్లలు లేచిపోయింది అంతే. కొంతమందికి తలకాయ పనిచేసరిగా ఇగో మీరు దేవుని దగ్గరికి వచ్చాను, ఒక్క చిత్తం చేసుకోండి, బాధలు పోతాయి. 2 చిత్తాలు పెట్టుకొని వస్తే మాత్రం బాధలు పోవు. నేను కూడా 2 చిత్తాలు పెట్టుకొని 3 నెలలు పోయినా, ఏమీ లాభం లేదు. ఆ 3 నెలలు నీకు వ్యర్థం కావద్దనే నా బాధ. దేవునికి ఇష్టంగా నడుచుకోవడం నేర్చుకోండి, మేము నేర్పుతాం. దేవునికి ఇష్టమైంది ఏందో నేర్పుతాం. పెళ్ళి అయినాక పిల్లగారింటి పెట్టేటప్పుడు కొన్ని మాటలు చెప్పరా తల్లిదండ్రులు? చెప్పరా? ఇగో మీ అత్తని అమ్మే అనుకో, మీ ఆడబిడ్డని అక్కే అనుకో అంటారా? అట్లా చెప్పరా? ఇంకా కొన్ని కూడా చెప్పరా? అట్లా మేము కూడా మీకు చెప్తాం. ఏజ్ దేవునిలోకి వచ్చిన గట్టనడ వాళ్ళయ్య గారు అంటే చెప్తాం. ఇంకా దేవుడు కూడా కాలంలో చెప్తాడు, దేవుడు కూడా దర్శనంలో చెప్తాడు. దేవుడు కూడా అయినా మీరు సమాధి నుంచి బయటకు వస్తున్నారు, ఇక మీకు దానికి సంబంధం ఏర్పడుతుంది. దేవుడు తన ఆత్మను మీలో ఉంచుతాడు. నా ఆత్మను మీ అందుంచి హల్లెలూయా. ఇప్పుడు ఏముంచాడు మన లోపల? నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. యెహోవా అంటే ఉన్నానని దేవుడు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేస్తాను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేర్తునని మీరు తెలుసుకుందరు. ఇదే యెహోవా. తర్వాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా నియమించండు, ఏర్పరచండు. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసర మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చని చెప్పి అతని గురించి దేవుని ఉద్దేశాలు మీరు నెరవేర్చండి, దేవునికి ఇష్టంగా నడుచుకోండి. మీకు దావీదును కలిగిన హెచ్చింపు ఘనత వింటున్నారా? దావీదు ఊహించనంతగా దేవుడు ఆశీర్వదించండి. అలాంటి గొప్ప స్థానం దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. జెఫన్యా గ్రంథం 3:8 చెప్తున్నది, కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. నేను లేచి ఎరపట్టుకుని దినము కొరకు కనిపెట్టి ఉండి నా ఉగ్రతను నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులుగా రాజ్యములు సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయు కాలిపోవును. ఇప్పుడు ఈ భూమండలాన్ని ఒకసారి నీళ్ళలో ముంచిండు దేవుడు, ఇప్పుడు అగ్ని చేత కాల్చబోతున్నాడు దేవుడు. ప్రచండమైన కోపం, మహా ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. ఎవరైతే ఆయనకు ఇష్టంగా నడుచుకోరో, ఎవరైతే ఆయన ఉద్దేశాలు నెరవేర్చరో భూమి మీద. కాబట్టి యెహోవా సెలవిచ్చు వాక్కు ఇదే, ఏదనగా నా కొరకు కనిపెట్టుడి. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటున్నా అంటాడు. ఇంతమంది మనం చదువుకున్నాం. 137వ కీర్తన 130వ కీర్తన 7వ వచనం చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము, ఆయన యుద్ధ కృప దొరుకును. దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి మనం. దేవుని దగ్గర ఎదురు చూడాలి మనం. దేవుని దగ్గర దేవుని మీద ఆశ పెట్టుకోవాలి మనం. ఎవ్వరు ఏ మనిషి మీద ఆశ పెట్టుకోకండి, ఏం దొరకదు. వింటున్నారా? ఇవ్వనివాడు దేవుడు. మీరు వాళ్ళని కూడా తిట్టకూడదు. దేవుడు సెలవు లేకుండా ఎవరు నీకు ఏ సహాయం చేయరు. నీకు టైం అయిపోయింది, ఇష్టానుసారంగా నడుచుకునే టైం అయిపోయింది, దేవుడు ఇచ్చేసాడు. ఇప్పుడు నీకు దేవుని వైపు తిరగాలి, దేవునికి ఇష్టంగా నడుచుకోవటం నేర్చుకోవాలి, ఆయన ఉద్దేశాలు నెరవేర్చడం నేర్చుకోవాలి. చాలామంది ఎంత చెప్పినా కూడా అస్సలే ముందుకేస్తున్నారు బాగా. అట్లా చేయటం కరెక్ట్ కాదు. మీరు నా ఉగ్రత నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులుగా రాజ్యములను సమకూర్చుటకును నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతయో కాలిపోవను. దేవుడు
రోషం వస్తుంది, దేవుని కోపం వస్తుంది. క్రైస్తవులు చెప్పినట్టు వింటలేదు. దేవుని నమ్మిన వారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చటంలే, వాళ్ళ ఆలోచనలు సఫలం చేయటం, దేవుని ఇష్టంగా నడుచుకోవటం లేదు. నడుచుకోకపోతే దేవుని ఉగ్రత, దేవుని కోపం మన మీదకి వస్తుంది. అట్లా నడుచుకోలేదు సౌలు. నడుచుకోకపోతే తను తొలగించిండు. దేవుడు దావీదుని అక్కడ ఉంచేసిండు. హల్లెలూయా. దేవుడు నిన్ను పిలిచినప్పుడు లోబడాలి. చాలామంది ఎందుకో మరి దేవుని పిలుపుకు లోబట్టం లేదు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పిలుపుకు లోబట్టం లేదు. మోషే భక్తుడిని దేవుడు పిలిచాడు, ఎమ్మటే లోబడ్డాడు. కొద్దిసేపు దేవా నేను నత్తివాణ్ణి, నోటి మాంద్యం గలవాడని అన్నాడు. కానీ తర్వాత అర్థమైపోయింది ఆయనకు. అర్థమైపోయి ఈ అల్పకాలం పాపభోగులు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొని ఒప్పుకోలేదు. ఏలైనగా ప్రతిఫలంగా కలుగు బహుమానం మీద దృష్టి పెట్టిండు. హెబ్రీ పత్రిక 11:24-25-26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలుగు బహుమానమందు చూసిన దేవునికి ఇష్టంగా నడుచుకుంటే, దేవుని ఉద్దేశాలను నెరవేరిస్తే మనకు భూమి మీద మన తోటి వారందరికంటే గొప్పవారం అవుతాం. తర్వాత ఏ శత్రువు కూడా మన మీద జయం పొందాడు. తర్వాత భూమి మీద నీకు ఘనత, భూమి మీద నీకు ఐశ్వర్యం, స్థిరమైన కలిమి, టెంపరీ కలిమి కాదు, స్థిరమైన కలిమి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన కళ్ళ ముంగటే రాజన్న జ్యోతక్క. రాజన్న ఏమన్నా తెలుసా? నేను వెనకొస్తే కానీ నువ్వు ముందు బాగున్నాడు. చెప్పండి, నేను వెనకొస్తే కానీ నువ్వు ముందు బాగున్నాడు. దేవుడు సరేలే నువ్వు కూడా ఎంత దూరం పోతావు అని ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే చూడండి, వాళ్ళకి ఏమైనా తక్కువ చేస్తాడు నా దేవుడు? తక్కువ చేయడు అసలే. ఇక మీ దగ్గరే ఉన్నది. మరి మీరు ఎప్పుడు కదులుతారో. మరి మేము కదిలితే మా దగ్గరికి మీరు వస్తారా గారు? ఎందుకు రాను? భలే ఉన్నది. ఇప్పుడు నేను ఎక్కడి నుంచి వస్తున్నా తెలుసా? విశాఖపట్నం అవతల, విజయనగరం అవతల, బొబ్బిలి అనే ప్రాంతం నుంచి 60 కిలోమీటర్ల వరకు రైలు ఉండదు. అవతల నుంచి వింటున్నారా? విశాఖపట్నం 110 కిలోమీటర్లు కారులో వచ్చి మళ్ళీ రైలు ఎక్కి వరంగల్ దిగి, వరంగల్కు మా కారు రమ్మంటే వస్తే నిన్న 3 వరకు ఇక్కడ చేరుకుంటే 5, 6 కోడిక పెడితే మళ్ళీ తెల్లారి కోడిక, మళ్ళీ రేపు పొద్దున చెప్పదండి మళ్ళీ ఇదే కోడిక, సేవకుల కోడిక, రొట్టె కార్యక్రమం మళ్ళీ ఎల్లుండేది, మళ్ళీ సోమవారం మళ్ళీ ఇంకొకటి ఇంతే. ఇక హల్లెలూయా. నా మాట వినండి. మీ కొరకు దేవుడు గొప్ప బహుమానం ఇచ్చినట. ప్రతిఫలముగా కలగబో బహుమానం దేవుడే బహుమానం ఇస్తే ఈ దేశంలో మనకు మన అధికారులే ఒక బహుమానం ఇస్తే అంత హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతాం. దేవుడే నీకు బహుమానం ఇస్తే ఎట్లుంటుంది? నీకు మామూలుగా ఉంటుందా? ఇప్పుడు కూడా మీ బంధువులలో, మీ స్నేహితులలో, మీ తోటి వారిలో, మీ క్లాస్మేట్స్లో, మీతో పాటు పనిచేసేవారు కొలీగ్స్లో మీకు ఎంత ఘనత ఉంటుందో తెలుసా? అసలు చేయకండి. అయిగా నేను ఇప్పుడు ముసలితానికి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ముసలితనం ఇక్కడ ఉండదు, ముసలాత్మ ఉంటుంది. ఎక్కడన్నా దేవునాత్మ నీళ్ళని పంపించిందనుకో మళ్ళీ మామూలుగా వాడుకోడు తెలుసా? ఇంకా ఇప్పుడు ముసలితనం వస్తేనే మంచిది. నీకు ఈ సోకులు ఉండవు, ఆ సోకులు ఉండవు, నీకు ఓపిక ఎక్కువ ఉంటుంది, నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు ఏ సిక్కులు లేవు, ఏ సికాకులు లేవు, ముక్కడు పాడైతే మొల కూర్చుంటావు, మంచిగా ప్రార్థన చేసుకుంటూ ఉంటావు. ఇక మామూలుగా ఉండదు. నీకేమన్నా
పడుసోలుకున్న సోకులు ఉంటాయి. మీకేమన్నా ఆ మనసు ఉంటుంది? మీకేమన్నా చిన్నపిల్లల మనసు ఉంటుంది. మీరు బాగా వాడబడతారు. ముసలివారు ఎగిరి గంతులు వేస్తారని రాసింది తెలుసా? యవనస్తులు, కన్యకలు, వృద్ధులు కూడి నాట్యమందు యవనస్తులు ఎట్లను నిన్ను కూడా అట్లా చేస్తాడు దేవుడు. నాట్యం ఆడతాడట మళ్ళీ. అంత హుషారిస్తాడు దేవుడు మీ హృదయంలోకి. లేయలుయా. ఇక అయిపోయింది. అశ్రద్ధ చేయకండి. ఇప్పటికే చాలా లేట్ అయింది. నేనైతే 36 సంవత్సరాల వయసులో వచ్చినప్పుడే చాలా బాధపడ్డా. అయ్యో 10 ఏళ్ళ ముందన నమ్ముకోపోతుంది, ఎంత పని అయిపోయా. దేవుడు మనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:20 వచనం. విలువ పెట్టి అంటే విలువ అంటే రక్తం ఎంత విలువైన తెలుసా? ఇక ఆయనకు రక్తం తక్కువ ఉన్నది, రక్తం ఎక్కియాలి లేకపోతే చచ్చిపోతాడు అనరా? మరి సారు రక్తం లేదు, పైసలు బతుకుతారు ఎవరన్నా? అసలు మనం బతికిచ్చేది రక్తమే. ఒక మనిషికి ఏ జబ్బు లేకపోయినా శరీరంలో ఉన్న రక్తం అంతా తీసేస్తే ప్రాణం పోతుంది. తెలుసా మీకు? రక్తంలోనే ప్రాణం ఉంటుంది. దేవుడు మిమ్మల్ని రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. లేయలుయా. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిండు? దేవుని మహిమపరచడానికి. చెప్పండి. ఈ శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చిండు మనకు? దేవుని మహిమపరచడానికి. ఈ శరీరం దేవునికి కావాలి. ఈ శరీరం దేవునికి అవసరం లేదంటే నువ్వు చచ్చిపోయడానికి 1 రోజు 2 రోజుల ముందు బతికి నేను రక్షించేవాడు. అట్లా చేసిండు దేవుడు? కాదు. ఈ శరీరం దేవునికి కావాలి. ఈ శరీరంతో గుడిసెలకు పోవాలి. ఈ శరీరంతో బాధలు ఉన్న దగ్గర పోవాలి, ఊరు పెట్టుకునే వాళ్ళ దగ్గర పోవాలి, దుఃఖంతో ఉన్నవారి దగ్గర పోవాలి, మరణఛాయలు ఉన్నవారి దగ్గర పోవాలి. నేను ఒక అయ్యగారు ఒక ఊరిలో, అయ్యగారు ఎందుకో పలానా లేంటి బొబ్బుద్ది అయితే పోదామా అన్నాడు. పోదాం అన్నా. పోయినాం. పోయేసరికి ఆ బుజ్జి అసలు తెలుసా ఏమైందో? అసలు మేము పోయినాం, వాళ్ళ నాయన లోపల నుంచి బయటకు వస్తుండు. ఏమైందంటే ఏం చెప్పాలి అయ్యగారు, ఆ పోరి మరి ఎందుకో ఏమో గుడిసెకు తలుపులు లోపల పెట్టుకొని ఊరు పెట్టుకున్నది. నాకెందుకో ఇంటికి పోవాలి పానం కొట్టుకుంటే ఇంటికి వచ్చేసరికి ఏమింది తలుపు లోపల వేసినది. ఏంది తలుపు తీయమంటే మొత్తాన్ని తీయలేదు. నేనే ఎట్టున తీసిన. చూస్తే అప్పుడు ఇంకా పానం పోలే ఎలాడుతుంది, దింపినా అన్నాడు. మాకు కూడా ప్రేరేపించాడు దేవుడు. మేము కూడా పోయినాం. కానీ అంతే, బయటకు వస్తుండే ఇంటి నుంచి మేము పోయాం. వింటున్నారా? అట్లా మీరు ఎంతమందిని కాపాడాలనో మీరు లోబడితే చాలు. కానీ అసంటి పని ఎంత మంచి పని తెలుసా దేవుని దృష్టికి? మామూలు కాదు. హల్లెలూయా. అశ్రద్ధ చేయకండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచాలి. దేవుని మాటలు చెప్తే దేవునికి మహిమ. యేసు ప్రభువుకు దేవుడు శరీరం ఇచ్చిండు అని అంటాడు. తండ్రి, ఈ భూమి మీద నిన్ను నేను మహిమపరిచాను, ఇప్పుడు నాకు మరణవాసన్నమైంది, నన్ను నువ్వు మహిమపరచాలి. ఎంతోమంది చచ్చిపోయే వాళ్ళ ప్రాణాలు కాపాడినా రేపు నన్ను ఈ లోకంలో చంపుతున్నారు, నేను 3వ దినం తిరిగి లేస్తా అని చెప్పిన 3వ దినం తనకి లేపాలి, నన్ను మహిమపరచాలి అని వాగ్దానం చేసుకున్నాక చచ్చిపోయాడు. చెలోకి వెళ్ళిపోయాడు. తెలుసా యేసు ప్రభు? అట్లా నన్ను కూడా, నువ్వు కూడా దేవుడు చెప్పిన పని మనం చేస్తే, దేవుని రాకుండా వస్తే పరలోకం ఇట్లనే శరీరంతో సమాధి ఉండదు, పెట్టి ఉండదు, పైకి పోతాం. ఒకవేళ సమాధి చేయబడితే కూడా సమాధి తెరుచుకొని ఆ సమాధి నుంచి మళ్ళీ మనం బయటకు వచ్చేస్తాం. అది దేవుడు మహిమపరచడం. ఎప్పుడు భూమి మీద ఆయనకు ఇష్టంగా జీవించినప్పుడు, ఎప్పుడు భూమి మీద ఆయన ఉద్దేశాలు నెరవేర్చినప్పుడు. అందుకొనకే విలువ పెట్టి కొనబడిన వారం కనుక ఈ దేహంతో దేవుని మహిమపరచాలి. మన అవయవాలని నీతికి సాధనాలుగా ఉపయోగించాలి. దేవుని నీతి కార్యాలు చేయాలి ఈ భూమి మీద మనం. కనుక అశ్రద్ధ చేయకండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో చెప్తున్నది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, దేవుడు,
నిత్యుడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడు. అతనికి పేరు పెట్టబడును. ఏలయనగా మనకు శిశువు పుట్టారు. హల్లెలూయా. బాగా జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి మాత్రమే శిశువు పుట్టాను. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు నాకు శిశువు పుట్టాను అనుకుంటే పొరపాటే. శిశువు పుడితే, కుమారుడు అనుగ్రహించబడితే భూమి మీద నీ భుజాల మీద రాజ్యభారం అంతా ఆయన మీద మోపినట్టు. ఇవాళ రేపు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళే దేవుని మీద భారం మోపట్లేదు. ఇక పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఎక్కడ మోపుతున్నారు దేవుని మీద భారం? ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండను. రాజ్యం అసలు నీ భారమే నువ్వు మోపట్లేదు. ఇక నీ రాజ్యభారం ఏముంటుంది? ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. నేను ఒక ఊర్లో, మా ఊర్లో సువార్త ఒక పూజారి దగ్గరికి పోయాను. పూజారి దగ్గరికి పోయి ప్రశ్న అడిగాను. అయ్యగారు ఏమనుకోకపోతే ఒక మాట చెప్పాలి నాకు. నువ్వు పూజారివి కదా, కొన్ని సంవత్సరాల నుంచి నీతోటి ఎప్పుడైనా దేవుడు మాట్లాడా అన్న. అదేంట్రా అలా అడుగుతున్నావు? అయ్యో చెప్పరాదు, ఏమవుతుంది చెప్తే ప్రశ్నకి ఏమన్నా బూతు మాట ఏం కాదు కదా, మంచి మాటే కదా, జవాబు చెప్పొచ్చు కదా అన్న. అది ఎలా మాట్లాడుతుందిరా, అది రాయే కాదురా అన్నాడు. మరి అది రాయి అయితే మరి అందరిని ఎందుకు మోసం చేస్తున్నావు దేవుడు అని అన్న. ఓ అదా, ఆ మాత్రం కూడా దేవుడు ఉన్నాడని ప్రజలకు భయం పుట్టేయకపోతే, భ్రమపరచకపోతే మీరు సామాన్యులా అన్నాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ఉన్నాడని పుట్టిస్తే ఒక విధంగా భయంగా కొంతమంది దేవుని భయంతో ఉంటారు, నిజమే, అవునా? లేయలుగా అది కూడా నిజమని అనిపించింది. సరిగానే మరి నీ వేషమైంది, నువ్వేమో భార్య ఎక్కడా, పిల్లలు ఎక్కడా, ఊరెక్కడా, ఈ తిరుగుడైంది అన్నాడు. ఆయన వేసేది ఆయన వేసాడు, నేను వేసేది నేను వేసాను. నా దేవుడు నీ దేవుడిలా కాదన్నా. నా దేవుని దగ్గర దూతలు ఉంటారు, దూతలు. నేను ఆయన పని మీద తిరుగుతున్నా, ఆయన దూతలు నా ఇంటి చుట్టూ, నా భార్య పిల్లల చుట్టూ కావాలి ఉంటారు అన్న. అంతే, ఏం మాట్లాడాలి మళ్ళా జవాబు లేదు మళ్ళా పూజారికి. నా దేవుడు నీ దేవుడిలా కాదు, నా దేవుని దగ్గర దూతలు ఉంటారు, నేను ఆయన పని మీద తిరుగుతున్నా, నా ఇంటి చుట్టూ, నా పిల్లల చుట్టూ, నా భార్య చుట్టూ దేవుని దూతలు కావాలి ఉంటారు అనగానే అయిపోయింది ఆయన పని. ఓ వీరేందరూ కొత్త కొత్త మాట్లాడుతారు, వాళ్ళకి అసలు అనుభవాలు లేవు కదా. వింటున్నారా? అందుకొనకే ఏలయనగా మనకు శిశువు పుట్టాను, మనకు కుమారుడు అనుగ్రహించబడను, ఆయనే భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి. ఆయనకు సమాధానం. ఎప్పుడైతే దేవుని నమ్ముతామో మనకు సమాధానం. పిల్లలు ఏమైపోతారో, భార్య ఏమైపోతారో ఉండదు. అట్లా చేను ఏమైపోతుందో, శలక ఏమైపోతుందో, గొడ్డ ఏమైపోతుందో, గోధుమ ఏమైపోతుందో. ఒకప్పుడు మనకు అలాంటి అనుభవం లేదు కాబట్టి ఆ చింత ఉంటుంది. కానీ దేవునితో సవాసం చేస్తుంటే, దేవుని ఇష్టంగా నడుచుకుంటుంటే, దేవుని ఉద్దేశాలను నెరవేరుస్తుంటే నీకు అంత కాపుదల ఉంటుంది. నిత్యుడకు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అనే పేరు. నీ ఇంట్లో సమాధానం, నీ జీవితంలో సమాధానం, ఏ అల్లరి ఉండదు, బరువు అంతా దిగిపోతుంది. అట్లుంటుంది తెలుసా దేవుని నమ్మితే. ఏంది ఉత్తానే దిగుట్ల టైప్ అది, అట్లా ఏం కాదు. కన్నులుండి చూడు, చెవులుండి విను, మూగ అట్లా ఇది అట్లా కాదు. మన నడవడి, మన ప్రవర్తనానికి ఇష్టంగా నడుచుకుంటే మన చుట్టే కాదు, మన ఆస్తి, మన సంపద, మన ఐశ్వర్యం, నువ్వు ఎక్కడెక్కడైనా ఉండు, ఆయన అదంతా బరువు బాధ్యతలన్నీ ఆయన వహిస్తాడు తెలుసా. ఒక ఆయన ఇట్లనే వాక్యం చెప్తుంటే ఎదురుగా కూర్చొని చింత పెట్టుకున్నాడు పొద్దుకాల. ఏమో చింత పెడుతున్నావు అన్న. ఇగో అయ్యగారు గొడ్లో చాలైంది, మరి బంతి చెట్లు తింటాయేమో, చిక్కుడు తీగ తింటాయేమో, ఇంటికాడ కట్టేస్తోళ్ళు ఎవరు లేరు అన్నాడు.
ఇప్పుడు ఎవరి పని? ఇది ఎవరి పని? దేవుని పని. మరి దేవుని పని మీద ఉన్నప్పుడు నీ పని దేవుడు చేస్తాడు. నే పశువులు ఇంట్లోకి వస్తే నువ్వు తాళబెట్టి కట్టేస్తే గుందకాడ ఎట్లా వండుకొని నెవరేస్తాయో, ఏ గుందకాడ ఆ గుందకాడ అది వండుకుంటుంది. నువ్వు మాత్రం మనసు ఇంటికి ఆడబెట్టకు, ఇక్కడ పెట్టు అనగానే ఆయన సెట్ అయిపోయిండు, మనసు ఇక్కడ పెట్టాడు. తెల్లారి కలిసిండు ఆయన. అయ్యగారు నువ్వు చెప్పినట్టే సిక్కుడు దిగ ముట్టలేదు, బంతి పూలు ముట్టలేదు, గుందకాడ కట్టేసినట్టే వండుకున్నాయి అన్నాడు. ఏమనుకుంటున్నారు మీరు? ఏం చెప్పాలి ఇట్లా? నేను ఎన్ని వందల సాక్ష్యాలు చెప్పమంటే చెప్తా. ఆదివారం గుడికి రావాలన్నాయా, ఆదివారం ఏం కొట్టొద్దన్నా. ఆ మాట నాటుకున్నది ఒక ఆయనకు. పొలం చేను చలుకున్నది, కాలువ కింద పొలం వంతు. ఆ రోజే ఆయనకు నీళ్లు పెట్టుకునే వంతు. గారు పొలం కడిపోవద్దు అన్నాడు, ఆదివారం గుడికి రమ్మన్నాడు. నేను ఏమన్నా కానీ నా వంతు పోతే పోయి ఏమన్నా కానీ చేను ఏమన్నా కానీ పొలం అన్నా కానీ అని ఆదివారం గుడికి వచ్చాడు. గుడి అయిపోయాక సాయంత్రం పొలాలకు పోయిండు. చూసుకుందాం, నీళ్ళు పెట్టుకుందాం అనిపోతే అన్ని మళ్ళా నిండా నీళ్ళు ఉన్నాయి. మరి ఎవరు పెట్టినో తెలియదు, ఎవరు పెట్టిండొచ్చు మరి. ఏమో మరి పక్క చేను ఆయన మా చేను అనుకుని పెట్టిండో మనకు తెలియదు కదా, ఎట్లా తెలియదు. కానీ మనకు అట్లా ఉంటుంది తెలుసా. దేవుడు అంటే ఏంది అనుకుంటున్నారు మీరు? లేలుయా. అశ్రద్ధ చేయకండి. మీరు ఏమైనా కట్టుకథలు అనుకుంటున్నారా? దేవుడు నా ద్వారా నా పరిచయలు ఏం చెప్పించిండో అవే చెప్తున్నా. ఇంకా వేరే వాళ్ళే ఎత్తితే అసలు కోకొల్లల సాక్ష్యాలు తెలుసా భూమి మీద. లేలుయా. కనుక నిత్యుడకు తండ్రి రోజు నీకు తండ్రిలాగా ఉంటాడు. తండ్రి అంటే పోషించేవాడు. చెప్పండి, తండ్రి అంటే రోజు నీ అవసరతలన్నీ తీరుస్తాడు. నేనైతే ఇప్పుడు 34 సంవత్సరాల ఒక్కలని చేయదాపి ఒక్క అప్పు తీసుకోలే. అంతకు ముందైతే అప్పులు తీసుకోవటంలో నాకు చాలా టాలెంట్ ఉంటుంది. అప్పులు తీసుకోవటంలో నీ దగ్గర పైసలు లేకపోయినా నేను నీ ఎంబడి పడితే నా మీద జాలిపడి కనికరపడి వడ్డీకైనా ఇప్పిస్తావు. ఎక్కడికైనా తీసుకుపోయి నాకు తెలుసా అనిపిస్తావు. లేకపోతే నువ్వన్నా ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చిస్తావు. అట్లా ఎంబడి పడతా నేను. ఎప్పుడైతే దేవుడు నమ్మినాక అది మంచి పద్ధతి కాదు, అప్పు చేసేవాడు అప్పిచ్చేవానికే దాసుడు అని రాస్తున్నది. ఇక నేను నీకు కాదు దేవుడా వాళ్ళకే దాసుని అయిపోతా. నేనైతే ఎవరి దగ్గర అప్పు తీసుకోను. నువ్వు నాకు తండ్రిగా ఉండి నన్ను పోషించాలి. తండ్రి అంటే తండ్రి. ఇక నమ్మండి నమ్మకండి. అలయాలియా. వింటున్నారా? అలయాలియా. అశ్రద్ధ చేయకండి. దేవుని కృపని మీద ఉన్నది, దేవుని దయని మీద ఉన్నది. సమాధానకర్త ఆయన, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఆశ్చర్యకరుడు అంటే ఒకసారి నేను 3 రోజులు ఉపవాసం అన్నం తినొద్దు, నీళ్ళు తాగొద్దు, మింగొద్దు అని. 3వ రోజున నాలుకంతా పిడిసగట్టబోతుంది, ఎండిపోతుంది. నాలుక ఎండకపోయింది, నాలుకలో తడి లేదు, పొడి పొడి అయిపోయింది. పొడి పొడి అయిపోతే మాట రాదు తెలుసా నీకు? మాట రాదు, పొడి పొడి అయిపోతాయి. ఇదంతా నీకు మిక్సీలో నీళ్ళు పోయకపోతే మిక్సీ తిరుగుతుంది అంటవా? తిరుగుతుందా? తిరగదు. మన మోటార్ కాలిపోతే తెలుసా? మిక్సీలో నీళ్ళు పోయకపోతే మోటార్ కాలిపోతుంది. రోడ్లో రుబ్బేటప్పుడు కూడా అప్పుడప్పుడు నీళ్ళు తాగుతారు తెలుసా? తెలుసా అంటే రుబ్బేటోళ్ళు కూడా నీళ్ళు తాగుతారు తెలుసా అంటే. నాలుగే కూడా తడి తడి ఉండాలి దాంట్లో ఎప్పుడు. 3వ రోజున మొత్తం పిడిసికట్టయిపోయింది, పొడి పొడి అయిపోయింది, మాటలు రాటలే. ఎట్లా ఒక లవంగం ఉంటే బాగుండు అనిపించింది. లవంగం వేసుకుంటే నీళ్ళు ఉడతాయి తెలుసా నోట్లో? తెలుసా అంటే అని ఇట్లా బైబిల్ తెలిసిన అక్కడ లవంగం ఉన్నదన్నమాట. ఆశ్చర్యకారుడు. వింటున్నారా? లేయలియా. నా మీద చాలా మందికి విశ్వాసం, అయ్యగారు బంగారం ఎందుకు కొద్దిగా ప్రార్థన చేయాలి. 3వ రోజున బంగారం దొరికింది, 3 తులాల బంగారం. అయ్యగారు మా బర్రెలు వారం నుంచి బర్రె ఎత్తుకుతున్నాం, దొరకలేదు, కొద్దిగా ప్రార్థన చేయమంటే 3వ రోజున వస్తుంది బాగున్నాం. 3వ రోజున వచ్చేసింది.
ఎవరు ఎవరు బర్రె కొడుకు ఇంటి నుంచి పైసలు తీసుకొని పారిపోయిండట. ఎటు పోయిండో మరి, అమ్మాయిని చూసుకొని పోయిండో మరి దోస్తుని చూసుకొని పోయిండో తెలియదు. అయ్య గారు మా కొడుకు ఎట్లా ఇంటి నుంచి పైసలు తీసుకొని పోయిండు, కొద్దిగా వచ్చినట్టు ప్రార్థన చేసిన. దీన్ని నేను నీళ్ళతోటి తడిపితే ప్రార్థన పనిచేయకపోవు, దీన్ని లవంగంతో తడిపినా అందుకొరకు ప్రార్థన పనిచేస్తుంది. లేలుయా. 3వ రోజున మీ కొడుకు వస్తాడు, పో అన్నా. పైసలు అన్ని పైసలు పెట్టుకుని 3 రోజులకి ఎట్టొస్తాడు. ఇగో నా దగ్గర ఎదురు మాట్లాడొద్దు, నువ్వు ప్రార్థన చేయి, నేను ప్రార్థన చేస్తాను, పో నాడు అన్నా. అంటే పోయింది. 3వ రోజున కొడుకు రాని వచ్చాను. నేనే కాదు, ఈ రోజు నుంచి నువ్వు కూడా అట్లా ఏది చేసినా అట్లా నెరవేరుతుందట. అయితే దేవునికి ఇష్టమైన పనులు చేయాలి, ఆయనకి ఉద్దేశాలు నెరవేర్చాలి. అది కండిషన్ అనండి, కండిషన్ అది. ఇక నీ ఇష్టం అంతా నెరవేర్చుకుంటా నీ ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అసలే వినడు దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? కొలస్సీలకు రాసిన పత్రిక 3:22 దాసులారా మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు. ఇది నేను చెప్పింది లవంగం ఉన్నా కదా, ఇది శుద్ధాంతకరణము గలవారై. శుద్ధాంతకరణం అంటే నీ హృదయంలో కపటం ఉండకూడదు, నీ హృదయంలో స్వార్థం ఉండకూడదు, నీ హృదయంలో పక్షపాతం ఉండకూడదు, నీ హృదయంలో దయాదాక్షిణ్యాలు ఉండాలి, కనికరం ఉండాలి. శుద్ధాంతకరణము గలవారై, శుద్ధాంతకరణం గలవారై ఉంటే, వింటున్నారా? దేవుని యొక్క భయం నీలో ఉంటే, వింటున్నారా? ఇంకంత మాత్రం కాదు, శరీరం బట్టి మీ యజమాని వారికి అన్ని విషయంలో విధేయులై ఉంటే అప్పుడు నీ ప్రార్థన పనిచేస్తుంది. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనే శతాధిపతి. యేసు ప్రభువు అనే ఒక సహాయం కోరిండు. ఆయన దాసుడు అనారోగ్యంతో పడి ఉన్నాడు. ఎవరి? శతాధిపతి దాసుడు. యూదులో కొంతమంది పెద్దలు మెలిసి, ఎలారా ఇదిగో నా దాసుడు అనారోగ్యంతో పడినాడు, నేను యేసుదేవుని దగ్గరికి రాలేను, యోగ్యుడను గాను, దయచేసి మీరే వెళ్ళి ఇగో పలానా ఆయన దాసుడు అనారోగ్యంతో ఉన్నాడు, కొద్దిగా స్వస్థపరచాలి, అతడు మన ప్రజలకు సమాజ మందిరం తానే కట్టించాడు అని చెప్పండి అన్నాడు. చెప్పగానే ఆయన దగ్గరకు వస్తున్నాడు. దగ్గరకు వస్తుంటే కబురు పెట్టాడు యేసు ప్రభువుకు, అయ్యా నా ఇంట్లోకి రావద్దు, నేను పాత్రుని గాను, నువ్వు మహాపరిశుద్ధుడు, దేవాదేవుడు, నా ఇంట్లో ఈ పాపాత్మని ఇంట్లో నువ్వు అడుగుపెట్టాడు ఏంటిది? నేను కూడా అధికారానికి లోబడ్డవాడినే, నా కింద కూడా సైనికులు ఉన్నారు, ఒకటి పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు, నా దాసుడు బాగుపడతాడు అన్నాడు. అప్పుడు యేసుప్రభువు ఆశ్చర్యపడి, నేను ఇశ్రాయేలులో నేను ఇంత విశ్వాసం ఉన్నట్టు కనుగొనలేదు అని చెప్పేసి నీ దాసుడు బాగుపడ్డాడు పో అన్నాడు. అంతే. వెంబటి ఆ గడియలోనే ఆయన దాసుడు బాగుపడటం చూస్తున్నాం. శుద్ధాంతకరణం గలవారంటే యజమాని, నేను కూడా పై అధికారులకు లోబడతా, నా కింద కూడా సైనికులు ఉన్నారు, నేను కూడా మా పై అధికారులు ఎట్లా చెప్తే అట్లా వింటా, నా కింద కూడా ఉన్నారు సైనికులు, కనుక నువ్వు మాట మాత్రం సెలవిస్తు, అదే శుద్ధాంతకరణం. ఇప్పుడు నువ్వు దేవుని పద్ధతి పాటించకుండా వేరే వాళ్ళు ప్రార్థన చేస్తే పనిచేయదు. ఇప్పుడు నేను ఇంతకుముందు ఒక అమ్మకు ప్రార్థన చేస్తే పెండం తిరగకపోతే నేను దేవుని పద్ధతిలో లేను, అప్పుడు నా ప్రార్థన వినలే దేవుడు, అవునా? మళ్ళీ నేను పశ్చాత్తపడి, దేవా నా దగ్గర ఎక్కడో పొరపాటు జరిగిందని పశ్చాత్తపడి మళ్ళీ దేవుని పద్ధతిలోకి వస్తే అప్పుడు ప్రార్థన విన్నాడు. ఇక మీరేమంటారు? అయ్యగారు మా ప్రార్థన దేవుడు వింటాడా, నువ్వెక్కడ మేమెక్కడ అని ఎగబడుతున్నారు. అట్లా చేయొద్దు. మీకు మీరే ప్రార్థన చేసుకోవాలి. మీకు మీరే ప్రార్థన చేసుకున్నానుకో
అసలు మీకు మామూలు సంతోషం అవుతుందా? లేయలియా. నాకు ఒకసారి ఒక జబ్బు చేసింది. రోగుల మీద చేతి నుండి స్వస్థత పొందని రాసింది. ప్రభాది ఆమోస్ అనే రోగి మీద ఈ చేయి పెడితేనే ఈ చేయి ఆమోస్ది కాదు నీది, మరి తప్పకుండా ఇప్పుడు ఏ స్నామంలో స్వస్థత కావాలి అన్న, అంతే. ఏమిటే స్వస్థత అయిపోయింది. లేయలియా. వింటున్నారా? ఇప్పుడు మీ ప్రార్థన కూడా దేవుడు వినబోతుండు. ఇప్పటి నుంచి మీరు కూడా దేవునికి ఇష్టంగా ఉండబోతున్నారు. ఇప్పటి నుంచి మీరు కూడా దేవుని ఉద్దేశాలను నెరవేర్చబోతున్నారు. దేవా ఈ రోజు నేను ఏం పని చేయాలని చెప్పంటే కూడా చెప్పే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వింటున్నారా? ప్రార్థన చేసుకుందాం. దేవుని కృప మీ మీద ఉన్నది. దేవుని దయాదాక్షిణ్యం మీ మీద. వినకపోతే, నీ ప్రార్థన వింటలేదంటే మనం సమాధిలోని దిగిన వాళ్ళలాగా ఎంచబడుతున్నాం. ఇప్పుడు దేవుడు నీ ప్రార్థన వినాలంటే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. మీరు బతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మేము నివసింపజేస్తున్నాం. దేవా నేను నన్ను ఉండమన్న దేశంలో ఉంటానయ్యా, నువ్వు ఉండమన్న చోట నేను ఉంటానయ్యా. తీర్మానం చేయి. నువ్వు ఇప్పుడు బతకబోతున్నావు. దేవుని ఆత్మ మీ మీదకి రాబోతుంది. దేవా నువ్వు ఉండమన్న చోట నేను ఉంటానయ్యా. తీర్మానం చేయి. తీర్మానం చేయి. నువ్వు ఆ దేశంలో నివసింపజేస్తానన్నావయ్యా. నువ్వు ఉండమన్న చోట ఉండకుండా నాకు ఇష్టమైన చోటు ఉంటే నాకు మరణ తలంపులు వస్తాయని చెప్తున్నావు. నేను మరణించని సేవ చేయాలి. తీర్మానం చేయి. తీర్మానం చేయి. యెహోవా నాకు నేను దానిని నెరవేర్చేదను. మీ దేశంలో మేము నివసింపజేసేదను. మీ దేశంలో మేము నివసింపజేసేదను. దేవునికి ఇచ్చిన ప్రాంతం, అక్కడ నువ్వు నివాసం చేయబోతున్నావు. అక్కడ నువ్వు అభివృద్ధి పొందబోతున్నావు. అక్కడ దేవుడు నేను నాటబోతున్నాడు. అక్కడ నేను దేవుడు ఆశ్రయించబోతున్నాడు. అవును 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 అవును. అక్కడ ఏ వ్యక్తి ఉన్నాడో దేవుడు అతను తొలగించబోతున్నాడు. తర్వాత అతను తొలగించి దావీదును రాజుగా ఏర్పరిచాను. మరియు ఆయన నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసార మనుషుడు. అతడు నా ఉద్దేశం నెరవేర్చిన వాడు. అతనికి సాక్ష్యం ఇచ్చాను. దేవుడు నేను ఎక్కడ ఉంచుతున్నాడో అక్కడ నువ్వు ఆయన ఉద్దేశాలు నెరవేర్చాలి. దేవుడు నేను ఎక్కడ ఉంచుతున్నా అక్కడ నువ్వు ఆయన ఆలోచనలు నెరవేర్చాలి. ఆయన ఆలోచన ప్రకారం నడవాలి. దేవుడు ఉండమన్న చోట ఉండి చేయమన్న పని చేయాలి. అవును 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 అవును. కాబట్టి యెహోవా సెలవిచ్చిన వాక్యేదనగా అక్కడ నా కొరకు కనిపెట్టుడి. దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. నేను లేచి ఎరపెట్టుకుని దినము కొరకు కనిపెట్టుండి. నా ఉగ్రత నా కోపాగ్ని అంతటిని వారి మీద కుమ్మరించుటకై అన్యజనులను పోగు చేయుటకును గుంపులు గుంపులుగా రాజ్యములు సమకూర్చుటకు నేను నిశ్చయించుకుంటుని. నా రోషాగ్ని చేత భూమి అంతా కాలిపోవను. దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. ఉండమన్న చోట ఉంటే దేవుడు నీకు తోడుగా ఉండబోతున్నాడు. అక్కడ దేవుడు నీ పక్షంగా యుద్ధం చేయబోతున్నాడు. అవును 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 అవును. సోదరి సహోదరుడా, దేవుని కృపని మీద ఉన్నది. అవును 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 అవును. మోషే పెద్దవాడినప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధర్మం కంటే క్రీస్తు విషయం ఎంత గొప్ప భాగ్యం ఎంచుకుని అల్పకాలం పాపభోగులు అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించిన మేలని యోచించి ఫరో కుమార్తె కుమారుడు అనిపించి ఒప్పుకోలేదు.
ఏలనగా ప్రతిఫలంగా కలబో బహుమానమును దృష్టించను. దేవుడు నీ మీద దృష్టించాడు. నువ్వు మోషేలాగా కలగబోయే బహుమానము దృష్టి పెడతావా లేదా? సహోదరి, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. సహోదరుడా, ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. అవును 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 మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక ఈ దేహంతో దేవుణ్ణి మహిమపరచండి. ఈ శరీరంతో దేవుణ్ణి మహిమపరచండి. దేవుని ఉద్దేశాలు నెరవేర్చండి. దేవునికి ఇష్టంగా నడుచుకోండి. ఈ దేహంతో మీ ఇష్టంగా నడుచుకోకండి. ఈ దేహంతో మీ ఇష్టం వచ్చిన కోరికలు నెరవేర్చుకోకండి. దేవుని కోరికలు నెరవేర్చండి. దేవుని ఆలోచన నడవండి. ఓ రే బాబా బాబా రాబారా ఏలైనగా మాకు శిశువు పిట్టను కుమారుడు గణించబడను. ఆయన భుజాల మీద రాజ్యభారం ఉండను. నీ భారమంతా దేవుడే మోయబోతున్నాడు. నీకు అప్పగించే సంఘం యొక్క భారమంతా, నీకు అప్పగించిన మనుషుల భారమంతా దేవుడే మోయబోతున్నాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుని దేవుడు, నిత్యుడకు తండ్రి అయిన సమాధానకర్తకు అధిపతి అతని పేరు. నీ సమస్యలన్నీ దేవుడే తీర్చబోతున్నాడు. ఇప్పటి నుంచి నువ్వు ఆయనకి ఇష్టంగా నడుచుకుంటే, దాసులారా మనసును సంతోషపెట్టినట్టు వారేంటి కంటికి కనబడవలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణము గలవారై శరీరం బట్టి మీ యజమాని వారికి అన్ని విషయంలో విధేయులై ఉండండి. ఒప్పుకోండి, చెప్పుకోండి. అన్ని విషయాల్లో మీ యజమానులకి విధేయులు ఉండండి. భార్యల భర్తలకు విధేయులై ఉండండి. పిల్లలారా తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. విశ్వాసులారా కాపరికి విధేయులై ఉండండి. సహోదరి సహోదరుడా, దేవుని కృప నీ మీద ఉన్నది. దేవుని దయ నీ మీద ఉన్నది. ప్రేరేపించబడ్డవారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి.